సమయంలో దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనం ఈ రాత్రి ప్రార్థన చేయకమునుపు వాక్య వెలుగులో కొన్ని మాటలు ప్రార్థన చేయడం కొరకే జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పటికే ఒప్పుకోలు యొక్క ప్రార్థనలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ప్రార్థన చేయకమునుపు మనం ఏం ఒప్పుకోవాలి ఏంటన్నది మన జీవితంలో ఒప్పుకోలు యొక్క అనుభవం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. సో మన జీవితం ఏంటంటే ఒప్పుకోవాలన్నది ఇంపార్టెంట్. ఏమేమి ఒప్పుకోవాలన్నది కూడా మనం చూస్తూ వచ్చాం. సో యేసు ప్రభువారు లూకా సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఆయన లూకా సువార్త 6:12 ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుట కొరకు కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థించుట యందు రాత్రి గడిపాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన మన జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఆయన రాత్రి వెళ్ళి ఏం చేశాడు? రాత్రి ఎందుకు వెళ్ళాడు? కొండకి నిద్రపోవడానికి వెళ్ళాడా? అది ఇప్పుడు ఏం చేస్తామంటే కొంతసేపు ఆగితే ఏంటంటే వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన నిద్రలో ఎక్కువైపోతాయి. సో ఆయన వెళ్ళింది దేనికి? ప్రార్థన చేయడానికి కొండకి వెళ్ళాడు. సో ఆయన వెళ్ళిన అనుభవం, కొండకి వెళ్ళాడు కదా, వెళ్ళేటప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఆయనలో దేవుని ఆత్మ ఉంది, ఆయన నిండు మనసు కలిగిన వాడుగా ఉన్నాడు, ఆయన యథార్థవంతుడిగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, పూర్ణ మనసు కలిగిన వాడుగా కొండెక్కాడు ప్రార్థన చేయడానికి. సో మనం కూడా అందుకే యేసు ప్రభువు యొక్క ప్రార్థన దేవుడు వింటూ వచ్చినాడు. ప్రతి ప్రార్థన వింటాడు. సో మన ప్రార్థన కూడా దేవుడు వినాలంటే మనం ఏం చేయాలా చెప్పండి? మనం కూడా ఏం చేయాలా? ఈ రీతిలోనే ఉండాలి. మనం కూడా ఎలా ఉండాలి? దేవుని ఆత్మ కలిగిన వారుగా ఉండాలి. మనం కూడా నిండు మనసు ఉండాలి. నిండు మనసు కలిగిన వారుగా మనం కూడా యథార్థంగా ఉండాలి. మనం కూడా పరిశుద్ధమైన వారుగా ఉండాలి. మనం కూడా పూర్ణ మనసుతో దేవుని అనుసరించాలి. అప్పుడు మనము ప్రార్థన చేయడానికి ఎక్కువ వచ్చినప్పుడు, ప్రార్థన చేయడానికి మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. అదే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుడు మన ప్రార్థన వినాలంటే ఫస్ట్ మన జీవితం ఎలా ఉండాలి? ఇప్పుడు ఒప్పుకోలు చెప్పబడే 500 అనుభవం కలిగిన జీవితం మనకు ఉంటే దేవుడు మన ప్రార్థన వింటాడు. సరే, ఇక్కడ మనం గమనించే కోణం ఏంటంటే, సో దేవుడు మన ప్రార్థన వినటం కొరకై ఒప్పుకోవడం కుదరలేదు, కొంతమందికి ఎట్లా ఒప్పుకోవాలో కూడా తెలియలేదు, అయినా ఒప్పుకున్న దాన్ని బట్టి ఒప్పుకున్న దాంట్లోనే దేవుడు క్షమించను గాక. సో ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? కొండకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి అంతా ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సరే, దేవునికి రాత్రి అంతా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఓకే, రాత్రి అంతా యేసు ప్రభువారు కొండకెళ్ళి ప్రార్థన చేస్తున్నటువంటి సన్నివేశాన్ని మనం బైబిల్లో చూస్తున్నాం. మంచిది. యేసు ప్రభువారు కొండకెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం చూసే మాటల్లో యేసు ప్రభువారు కొండకెళ్ళి ఏం చేస్తున్నాడు? రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. అసలు యేసు ప్రభువారు కొండకెళ్ళి రాత్రి అంతా దేనికోసం ప్రార్థన చేశాడు అని అంటే చాలా విషయాలు ఉన్నాయి. అంటే కొన్ని విషయాలు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ఆయన కొండకెళ్ళి దేని కొరకు ప్రార్థించాడు అన్నది ఈ తర్వాత వచ్చిన చదివితే మనకు అర్థమైపోయింది. సో ఆయన కొండకెళ్ళి ప్రార్థిస్తున్న వాడుగా ఉన్నాడు. కొండకెళ్ళి రాత్రి అంతా దేని కొరకు ప్రార్థన చేశాడంటే కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పబడతాయి. ఒక 5 విషయాలు, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక 5 విషయాలు, వాటిని మనం ధ్యానించమునుపు ప్రభుని కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్న సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడండి. ప్రభా, మీరు కొండెక్కి ప్రార్థన చేస్తున్నారు. సో మీరు కొండెక్కి ప్రార్థన చేయడం ద్వారా ఈ అనుభవాలు వచ్చింది అన్నది మాకు చూపిస్తానికి ఇష్టపడుతున్నారు. దేవా, మా కొరకే మీరు ప్రార్థన చేస్తున్న అనుభవం కూడా ఉంది. సో మాకేమి ఇవ్వటం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు కూడా బయలుపరుస్తున్నారు. ప్రభా, మీరు కొండెక్కి ప్రార్థన చేయడం ద్వారా ఈ 500 అనుభవం మాకు, ధ్యానించబోతున్న 500 అనుభవం మాకు వచ్చింది. మేము కూడా ప్రార్థన చేసేటప్పుడు వీటిని పొందుకున్న అనుభవం ఉంటూ అనేకులకు ఈ 500 అనుభవం కలిగిన వారికి ఉండటం కొరకై మేము ప్రార్థించే వారికి స్థిరపరచమని తండ్రి వాక్యం ధ్యానిస్తున్న సాయం చేయండి. వాక్యం ధ్యానించడం కొరకై మానవుని జ్ఞానం సరిపోదు.
కాబట్టి తండ్రి, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం వైపు పడతాలంత విస్తారాన్ని పరిశుద్ధాత్మను అభిషేకించండి. ప్రభావ నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మాట అక్కడ తీర్చి వాక్యాన్ని దీవించమని, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. వాక్య వెలుగును మేము ప్రార్థించేవారుగా ఏది పడితే అది కాకుండా ఒప్పుకోని ప్రార్థనలోనే సరైన విధానంలో ఒప్పుకోవటం కూడా కుదరని విధానంలో ఒప్పుకుంటూ వచ్చాం. కనీసం ప్రార్థనైన వాక్య వెలుగును ప్రార్థించేవారుగా స్థిరపరిచి మహిమ పొందమని ముందున్న సమయం ఎంత దీవించమని ఈ వాక్యం కొరకే మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం వైపు పడతాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన. ఎవరి ప్రార్థన? యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన. సో యేసు ప్రభు వారు చూడండి కొండకెళ్ళైన ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవం చూస్తున్నాం. ఇది మనకు లోకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం కానించి మనం చదివినట్లయితే ఎవరైనా చదవండి. లోకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం కానించి. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించు రాత్రి గడిపాడు. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో సుగుణమాటికి ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టింది. చాలు అటు ఇటు చూడొద్దు. కాబట్టి వాక్యం చూడండి. దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం కానించి ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులని పేరు పెట్టాను. సో అసలు వాస్తవానికి సిద్ధపడిన వర్తమానం ఏంటంటే ఆయన రాత్రి కొండకెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు అన్నది ప్రార్థన. ఈరోజు వర్తమానం చెప్పాలనుకున్నా. దాని గురించి చూసినట్టయితే ఆయన అపోస్తులను ఏర్పరచుకున్నాడు, కొంతమంది ఏర్పరచుకున్నారు, అపోస్తులుగా చేశాడు. ఇవన్నీ చూసుకుంటే వెళ్తే దీంట్లో కూడా ఒక ఐదు పాయింట్లు ఉన్నాయి. సో కానీ అది ఇప్పుడు కాదు, తర్వాత మరి ఇంకోసారి ప్రభు సమయం ఇచ్చినప్పుడు చూడొచ్చు. కానీ ఇప్పుడు ప్రభు బయలుపరుస్తున్న కోణం ఏంటంటే వాస్తవానికి ఇది అనుకున్నా కానీ దేవుడు అది ధ్యానించడానికి అనుమతిస్తలా. సో మరొక కోణాన్ని దేవుడు బయలుపరిచాడు. ఏంటంటే ఆయన కొండెక్కెళ్ళి దేవునికి ప్రార్థించడానికి ఆయన కొండెక్కెళ్ళి రాత్రి అంతయు ప్రార్థన చేస్తున్నాడు. సో ఆయన కొండకెళ్ళి రాత్రి అంతయు దేవునికి ఎందుకు ప్రార్థన చేశాడంటే దాంట్లో మొదటి కోణాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు చాలా విషయాలు ఉన్నాయి. దరిదాపాటును మీరు చూసినట్లయితే నాకు తెలిసి లూకాసు వార్త 6వ అధ్యాయం 19వ వచనం వరకు మొదటి కోణంలో ఆయన చేసిన ప్రార్థన దేని కొరకు చూస్తూ వస్తాం. సరే ఇప్పుడు చూసే మాట ఏంటంటే ఇది ఇంకో కోణంలో చూస్తున్నాం. ఆ 19వ వచనం తర్వాత నుండి ఆయన రాత్రి కొండకెళ్ళి దేవుని ప్రార్థన చేశాడు. సో రాత్రి ప్రార్థన కొండకెళ్ళి మన నిమిత్తమే దేవునికి ప్రార్థన చేసిన వాడు ఉన్నాడు. మనం ఎలా ఉండాలని దేవునికి రాత్రి ప్రార్థన చేశాడంటే మొదటి కోణం ఇక్కడ కనపడుతుంది. లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనం. మనుష్య కుమార్ నిమిత్తము మనుషులను దేశం నుంచి వదిలేసి నిందించి మీ పేరు 21 ఇప్పుడు ఆపదమొస్తుంది ధన్యులు మీరు తృప్తిపరచబడుదురు. చాలండి చదవండి. ఇప్పుడు ఎత్తునము ధన్యులు మీరు నమ్ముదురు. చాలు బ్రదర్. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే మొదటి కోణం ఇక్కడ మనకు కనబడుతున్న మాట ఏంటంటే మీరు దుఃఖపడు వారు మీరు ధన్యులు. మీరు ఏం చేయబడతారు చెప్పండి, ఏం చేయబడతారండి? ఏమవుతారో కూడా తెలీదా? లేదా ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు ఏమవుతారు తర్వాత? అది కానీ ఆయన కొండకెళ్ళి ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే రాత్రి ఇదే ప్రార్థన, ఇదే మెయిన్ రీజన్. దేని కొరకు చేశాడు? చాలా ఉండే వాటిని ఈరోజు చూసేదాంట్లో మొదటి కోణం ఏంటంటే దేని కొరకు ఆయన ప్రార్థన చేశాడంటే కొండకెళ్ళి దేవునికి రాత్రి దేని కొరకు ప్రార్థన చేశాడంటే మనము ఎలా ఉండాలా? ఏడ్చేవారుగా కాకుండా నవ్వేవారుగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే మనం సంతోషించేవారుగా, మనం సంతోషంగా ఉండాలని, మనం సంతోషం కలిగిన వారికి ఉండాలని మన కొరకు ఆయన రాత్రి కొండకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. సో ఆయన ప్రార్థన దేని కొరకు అంటే మనం సంతోషంగా ఉండాలి. ఇప్పుడు మనం ఏడుస్తున్నాం, కొన్ని పరిస్థితులను బట్టి ఏడవచ్చు, కొన్ని కుటుంబ సమస్యలను బట్టి, కొన్ని మానసికమైన పరిస్థితులను బట్టి, కొన్ని మన బలహీనతను బట్టి, మన పొరపాటును బట్టి, మన అవిధేయతను బట్టి, సో శత్రువు తీసుకొచ్చే కుయుక్త పనులను బట్టి కొన్ని మనం ఏడుస్తూ ఉండొచ్చు. కానీ యేసు ప్రభు వారు కొండకెళ్ళి ఆయన రాత్రి దేవునికి ప్రార్థన చేసిన కారణం ఏంటంటే
ఏడ్చే మనం నవ్వుతూ ఉండాలని అర్థమై, ఏడ్చేటటువంటి మనం నవ్వుతూ ఉండాలని ఆయన మన కొరకు ప్రార్థన చేశాడు కొండకెళ్ళి. ఎందుకు చేశాడండి? ఏడుపు కలిగిన మనం, ఏడుస్తూ ఉన్న మన జీవితాల్లో నవ్వుని ప్రకాశింపజేయడానికి, మనకు నవ్వుని ఇవ్వటానికంటే మన సంతోషాన్ని ఇవ్వటానికి. ఏమవటానికండి? మనకు నవ్వుని అంటే సంతోషాన్ని మనకు ఇవ్వటం కొరకై ఆయన ఏం చేస్తున్నాడు? కొండకెళ్ళి మన కొరకై ప్రార్థన చేస్తున్నాడు. కొండకెక్కి రాత్రి ప్రార్థన ఆయన ఎందుకు చేస్తున్నాడంటే మనకు సంతోషాన్ని ఇవ్వటం, మనకు నవ్వుని కలగజేయటానికి. సో నవ్వినోడు ఏడుతున్నట్ట లేకపోతే సంతోషంగా ఉన్నట్ట? చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి నవ్వుతున్నాడంటే అతను దేని నిమిత్తమే మనస్ఫూర్తిగా నవ్వుతాడు? బాధ ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుతాడా? లేదు, బాధ ఉన్నప్పుడు కూడా నవ్వుతారు. ఏంటి? ఆ బాధల గురించి చెప్పినప్పుడు ఏదో బాధ ఉందన్నటువంటి నవ్వుని మనం ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి చూడగలుగుతాం. కానీ సంపూర్తిగా ఒక వ్యక్తి నవ్వుతున్నాడంటే దేనికి నవ్వుతున్నట్టు? ఆనందంగా నవ్వుతున్నాడంటే అర్థం ఏంటి? సంతోషంగా నవ్వుతున్నాడంటే చెప్పండి, అది దేవుని ద్వారా కలుగు చేయబడింది. అతనిలో ఏ లోపము కానీ ఏ బాధ కానీ లేదని అర్థం. యేసు ప్రభువు వారు కొండకెక్కి ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేస్తారంటే ఇదే మెయిన్ రీజన్. ఎందుకు ప్రార్థన చేస్తారంటే మనకు సంతోషాన్ని ఇవ్వటానికి. మనం ఏ బాధలు పడుకోకుండా, ఏ బాధలు కాదు, మనం ఎటువంటి ఏడ్పులో మునిగిపోకుండా, ఏడ్పులు బట్టి మన జీవితం నష్టపరుచుకోకుండా, ఆ వచ్చే ఏడ్పుల్లో నుండి వాటిని తప్పించి, దేని బట్టి అయితే మనం ఏడుస్తున్నాము, దేని బట్టి అయితే దుఃఖిస్తూ వస్తున్నాము, దేని బట్టి అయితే కన్నీరు గారుస్తూ వస్తున్నాము, మన దుఃఖాన్ని, మన కన్నీటిని, మన ఏడ్పుని తీసివేసి మనకు సంతోషాన్ని ఇవ్వటం కొరకై ఆయన కొండెక్కి ప్రార్థన చేస్తున్నాడు. కొండెక్కి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? దుఃఖం కలిగిన మనం, వేదన కలిగిన మనం, బాధ కలిగిన మనం, ఆవేదనతో ఉన్న మనం, ఇంకా కృంగిపోయిన మనం, మన జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వటం కొరకై, మనలో ఆయన నవ్వుని, ఆయన సంతోషాన్ని ఇవ్వటం కొరకై ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయడానికి కొండెక్కిన వాడుకున్నాడు రాత్రి. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27, 28 వచ్చిన రాయబడుతూ వచ్చింది, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. ఏమిస్తున్నానండి? నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వట్లేదు మీకు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన సంపూర్ణమైన సంతోషం లోకంలో ఉన్నది కాదు, ఆయనలో ఉన్న పరిపూర్ణమైన సంపూర్ణమైన సంతోషం ఆయన మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? ప్రియులారా, మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. సో ఈరోజు ఆయన కొండెక్కి ప్రార్థన చేయడానికి కారణం ఇదే. ఫస్ట్ రీజన్ ఏంటి? మనకు సంతోషం ఇవ్వటం కొరకై. ఏడ్చే మనం, దుఃఖపడే మనం, వేదనతో ఉన్న మనం, కన్నీరు గారుస్తున్న మనకు నవ్వు కలిగేయడం కంటే మనకు సంతోషాన్ని ఇవ్వటం కొరకై ఆయన కొండెక్కి రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు కొండెక్కి. ఎవరి కోసం కొండెక్కాడు? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఎవరి కోసం రాత్రి అంతా గడుపుతున్నాడంటే నిన్ను, నన్ను, మన జీవితంలో సంతోషాన్ని నింపడానికి, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, మనలో సంతోషాన్ని నింపడం కొరకై ఆయన రాత్రి అల్లా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేసిన రాత్రి ప్రార్థనే ఈరోజు నీవు నేను సంతోషంగా ఉంటున్నాం. మన జీవితంలో సంతోషం ఉంటుందంటే ఆ రోజు ఆయన ప్రార్థన చేశాడు. అయితే ఇక్కడ కూడా గుర్తించాలి, ఇప్పుడు ఆ సంతోషాన్ని పోయింది, ఆ సంతోషం పోయిందనుకో, ఆయన చేసిన ప్రార్థన పోయిందని కాదు అర్థం. నీవు ఆయన యొక్క ప్రణాళికలో నుండి తప్పిపోయావని అర్థం. నీకు ఆ సంతోషం లేదు, దేవుని మందిరానికి వస్తున్న సంతోషం లేదు, దేవుని వాక్యం వింటున్న సంతోషం లేదు, ఇంకా దేవుని లేఖన భాగాలు చదువుతున్న సంతోషం లేదు, ఇంకెక్కడికైనా మీటింగులకి ఒకసారి చెప్పి ఇంకోసారి మీటింగులకి ఎక్కడికి వెళ్ళినా నీకు సంతోషం ఉండదు. ఎందుకు లేదు? దేవుని ప్రణాళికలో నుంచి నువ్వు దారి తప్పిపోయావు. ఎక్కడి నుంచి అండి? దేవుని యొక్క నిత్యమైన ప్రణాళికలో నుండి, దేవుని యొక్క సంపూర్ణమైన ప్రణాళికలో నుండి నువ్వు తప్పిపోయావు. అందుకే దేవుని సంతోషం నీకు ఉంటల్లా. దేవుని సంతోషం నీకు కలగపోవడం కారణం ఏంటి? దేవుని సంతోషం నీలో అయినా, నీ కుటుంబంలో, నీ బంధువులైనా, నీ స్నేహితులైనా, అసలు నీ పిల్లల మధ్యలో కూడా దేవుని సంతోషం లేకపోవడం కారణం ఏంటి తెలుసా? దేవుని ప్రణాళిక నుంచి నువ్వు తప్పిపోయావు. దేవుని ప్రణాళికల నుంచి నువ్వు తప్పిపోయావు కాబట్టి, దేవుని ఆలోచనలు తప్పిపోయావు కాబట్టి నీలో సంతోషం లేదు, నీ కుటుంబంలో సంతోషం లేదు, నీ పిల్లల మధ్యలో సంతోషం లేదు, నీ రక్త సంబంధికుల మధ్యలో సంతోషం లేదు. ఎప్పుడు నువ్వు కలవరంతో, కొట్లాట్లు, గొడవలతోనే, అవమానాలు, మాటలతోనే జీవిస్తున్నావంటే సంతోషం లేదంటే కారణం ఇదే. దేవుని ప్రణాళిక, దేవుని యొక్క నిత్యమైన ప్రణాళికలో నుండి తప్పిపోయామని అర్థం. ఈరోజు గమనించాల్సిన కోణం ఏంటంటే, యేసు ప్రభువు అసలు కొండకి వెళ్ళి రాత్రల్లా దేవునికి ఎందుకు ప్రార్థన చేశాడు? ఆయన కొండకి వెళ్ళాడు, రాత్రల్లా ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు దేవునికి?
మనకు నిత్యం మనం ఎప్పుడు దేవుని ప్రణాళిక నుండి దేవుడు ఇచ్చేటటువంటి సంతోషాన్ని మనం కలిగి జీవించాలని భూమి మీద. పరలోకంలో కూడా దేవుడు ఇచ్చే సంతోషం మనం కలిగి ఉండాలని. కానీ మనుషుడు ఎక్కడ సంతోషంగా ఎందుకు ఉండలేదు అని అంటే మనం చెప్పే గొప్ప మాట ఏంటి తెలుసా? దేవుని కొరకు అన్ని బాధలను భరిస్తున్నాను అన్నా అంటావు. దేవుని కొరకు కాదు, నువ్వు చేసిన తప్పులను బట్టి నువ్వు బాధలు భరిస్తున్నావు అంతే, దేవుని కొరకు కాదు. నువ్వు చేసిన పొరపాట్లను బట్టి బాధలు భరించేది. ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రాముఖ్యమైన సన్నివేశం ఏంటంటే, ఆయన తన నిత్యమైన ప్రణాళికలు ఎవరైతే తప్పిపోతారో వారికి ఆయన సంతోషం ఉండదు. చాలా మంది మందిరానికి వస్తారు. ఎట్లా వస్తారు? వారు వచ్చిన ఎలా ఉంటారు? ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా, ఏదో నష్టపోయినటువంటి బాధల్లో బాగా కుమిలిపోయి నలిగిపోయి యోబు కంటే భయంకరమైన బాధల్లో ఉన్నట్టుగా మందిరానికి వస్తారు. యోబు కంటే భయంకరమైన బాధలు లేవు, కానీ మన ఫీలింగ్ అలా ఉంటుంది. ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా. నువ్వేం పోగొట్టుకోవాలా? ఏం పోగొట్టుకున్నావు అంటే ఒకటే, దేవుడిచ్చే సంతోషాన్ని పోగొట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు పోగొట్టుకోవడం ద్వారా, దేవుని ప్రణాళిక నుంచి నువ్వు తప్పుకోవడం ద్వారా ఏమవుతుంది? అది నీ కుటుంబం మీద పడుతుంది ఎఫెక్ట్, తర్వాత నీ పిల్లల మీద పడుతుంది ఎఫెక్ట్, తర్వాత నీ బంధువుల మీద, నీ రక్త సంబంధికుల మీద పడుతుంది, తర్వాత నువ్వు వెళ్ళే మందిరం మీద కూడా ఆ ఎఫెక్ట్ పట్టింది. అప్పుడు నీలో సంతోషం లేక నువ్వు దేవుని ప్రణాళిక తప్పిపోవడం ద్వారా నీలో సంతోషం లేదు, నీ కుటుంబంలో లేదు, నీ పిల్లల మధ్యలో లేదు, నీ బంధువుల మధ్యలో లేదు, నువ్వు వెళ్ళే మందిరంలో కూడా సంతోషం ఉండదు. కారణం ఏంటి? నువ్వు నిత్యమైన ప్రణాళికల నుంచి తప్పిపోయావు. సో దేవుడు నిన్ను ఏదైతే సంతోషింపచేయాలి, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని దేవుని ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక నుంచి నువ్వు తప్పిపోయావు. అందుకేమవుతుంది? నీకు సంతోషం ఉంటలా, నీ కుటుంబానికి సంతోషం లేకుండా ఉంటున్నావు, నీ పిల్లలకు సంతోషం లేకుండా ఉంటున్నావు, వీళ్ళ మందిరానికి కూడా సంతోషం లేకుండా నష్టపోతున్నావు. ఏం రీజన్ అది? చాలామంది అంటారు సంఘంలో సమాధానం తెచ్చే ప్రభా. అసలు సంఘం అంటే ఏంటో తెలుసా నీకు? సంఘంలో సమాధానం కావాలంట. చాలామంది ప్రార్థన చేస్తారు, అర్థం లేని ప్రార్థన. సంఘంలో సమాధానం ఏంటి? సంఘం అంటే ఏంటి అసలు? చాలామంది ప్రార్థన చేస్తారు, సంఘంలో సమాధానం ఈ ప్రభువా. సంఘం అంటే ఏంటి? ఫస్ట్ అది చెప్పండి. సంఘం అంటే ఏంటి? అది తెలిస్తేనేగా మనం సంఘానికి సమాధానం గురించి ప్రార్థన చేయడానికి అర్థమైంది. సంఘం అంటే ఏంటి? క్రీస్తు రక్తం ద్వారా కడగబడి క్రీస్తు దేహమయ్యి క్రీస్తు యొక్క దేహంలో ఒక అవయవంగా చేర్చబడిన వారే సంఘం. ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారు సంఘం. సో ప్రభు రక్తం ద్వారా కడగబడి ఆయన స్వరక్తం ద్వారా సంపాదించుకున్నవారు సంఘం. ఎవరినైతే ఆయన సంపాదించుకున్నారో వాళ్ళు సంఘం. సంఘానికి సమాధానం కావాల్సింది. సంఘంలో సరైన దేవుని మనసు లేక అసమాధానంతో ఉంటున్న మనకు కావాలి సమాధానం. ఏం ప్రార్థన చేస్తున్నాము? సంఘానికి సమాధానం. ఏ సంఘానికి సమాధానం ఇవ్వాలి? నీ సంఘానికా? నువ్వు రక్తం కార్చిన సంఘానికా? నువ్వు ప్రాణం పెట్టిన సంఘానికా? నువ్వెక్కడ పెట్టే ప్రాణం? సంఘానికి సమాధానం కావాలంట. ఎక్కడి నుంచి కావాలి సమాధానం? సంఘానికి సమాధానం కాదు, సంఘంలో ఉన్న మేము, మా మధ్యలో అసమాధానం ఉంది, ఒకరి మధ్యలో ఒకరు కలవరాలు ఉండి మాకు సమాధానం తెచ్చేయని ప్రార్థన చేయి. అది కరెక్ట్. సంఘం సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏం సంఘానికి సమాధానం ఎక్కడి నుంచి రావాలి? అసలు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన దాంట్లో సమాధానం ఉంది కదా. ఆయనే సమాధానకర్త. ఆయన రక్తం ద్వారా కడగబడిన సంఘం సమాధానంతో ఉంది దేవునితో. ఇంకా సంఘానికి సమాధానం ఎందుకు? నీకు నాకు సమాధానం లేదు, మనం కలవరంతో ఉన్నాం. ఒకరంటే ఒకరు పలకం, మనలో సమాధానం లేదు. మనం చేసే ప్రార్థన ఏంటి? సంఘానికి సమాధానం. అబ్బా, యేసు ప్రభు స్వరక్తం ద్వారా కడిగిన సంఘానికి సమాధానం ఇవ్వాలంట. ప్రార్థన అదిగా చేయాల్సింది. ప్రభా, సంఘానికి కాదు, సంఘములో ఉన్న నాకు మరొకరికి విభేదం ఉంది, మాకు సమాధానమే. అది కరెక్ట్ అయిన ప్రార్థన. సంఘానికి సమాధానం ఏంటి? సంఘం ఎక్కడ విభజించబడింది? సంఘం ఎక్కడ కొట్లాడుకుంది? సంఘం దేవునితో ఎక్కడ గొడవడింది? సంఘానికి సమాధానం ఎవరితో ఉండాలి? సంఘానికి సమాధానం ఎవరితో ఉండాలి? ఎవరితక్క? సంఘానికి సమాధానం దేవునితో ఉండాలి. అదే కదా చదవనమాట. అపోస్తలుడైన పౌలు ఎక్కడ రాశాడు? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనకు అర్థమయ్యే రీతిలో రాశాడు. చూడండి, మన జ్ఞానానికి అర్థమయ్యే రీతిలో రాశాడు పౌలు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసములో మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. చాలన్నా. ఏమని రాయబడుతూ వచ్చిందండి? సంఘం ఎవరితో సమాధానం కలిగి ఉండాలా?
దేవునితో సమాధానం. మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం చెప్పండి? ఏమని ప్రార్థన చేస్తున్నాం? సంఘంలో సమాధానం. సంఘం ఎవరితో సమాధానం కలిగి ఉంది? మరి దేవునితో సంఘం సమాధానం కలిగి ఉంటే సంఘానికి ఇంకెక్కడి నుంచి సమాధానం కావాలి? ఎక్కడి నుంచి కావాలి ఇంక సంఘానికి సమాధానం? మనం చేసే ప్రార్థన ఏంటి? సంఘంలో సమాధానం. నీకు సమాధానం లేదు, కారణం దేవుని యొక్క నిత్యమైన ప్రణాళిక నుంచి నువ్వు తప్పిపోయావు. మరి నువ్వు చేసే ప్రార్థన ఏంటి? సంఘానికి సమాధానం ఇస్తాడు దేవుడు. సమాధానం ఒక రోజు మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు చూపిస్తాడు. ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పమంటారా సంఘం దేవునితో సమాధానంగా ఉందని? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి పౌలు మాట్లాడుతూ వస్తాడు. చూడండి, సంఘం సమాధానంగా ఉందా లేదా అన్నది 22వ వచనం నుండి మనకు అర్థమైంది. చదవండి అన్న. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి, స్త్రీలారా ప్రభువునకు వలెనే మీ సొంత పురుషులకు ఒక్క నిమిషం అడగనన్న. ఇక్కడ 2 విషయాలు కనపడుతున్నాయి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి అన్నాను. తర్వాత ఏమనుంది? సంఘము క్రీస్తునకు క్రీస్తు సంఘము శిరస్సు. ఇక్కడ గమనించండి, సమాధానం లేకపోతే సంఘం ఎలా క్రీస్తుకు లోబడుతుంది? సమాధానం లేకపోతే సంఘానికి క్రీస్తు ఎలా శిరస్సుగా ఉంటాడు దేవుని కుమారుడు? అవునా? ఇంకేమో రాబడుతూ వచ్చింది అక్కడ? పురుషుడు భార్యకు శిరస్సు అన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై అన్నాడు కదా. మనల్ని రక్షించిన వాడికి రక్షకుడు, సంఘాన్ని రక్షించిన వాడు క్రీస్తే కదా. ఇప్పుడు సంఘం క్రీస్తుకు లోబడుతుంది, సంఘమునికి శిరస్సు క్రీస్తుగా ఉన్నాడు, సంఘాన్ని క్రీస్తు రక్షించుకున్నాడు. ఇప్పుడు ఈ సంఘం ఎవరితో సమాధానంగా ఉంది? ఇంకా చదివితే చదవండి అన్న. సంఘం క్రీస్తుకు లోబడి ఉన్నట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులను లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించుడు. అది అక్కడ ఏముందంటే సంఘాన్ని క్రీస్తు ప్రేమిస్తున్నాడు, సంఘం క్రీస్తుకు లోబడుతుంది, సంఘమును క్రీస్తు శిరస్సుగా ఉంటున్నాడు. ఇవన్నీ క్రీస్తు కలిగి ఉన్నప్పుడు సంఘానికి దేవునికి సమాధానం ఏంటి? మన పిచ్చి కాకపోతే సంఘానికి సమాధానం ఏమేసి రావాలి? నీకు సంఘానికి సమాధానం? నువ్వు చేసే ప్రార్థనలో తప్పు ఉంది. ఎంత వయసు వచ్చింది? ఎన్ని అనుభవాలు ఉన్నాయి మనకి? ఎన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం? ఇంకా సంఘానికి సమాధానం ఏంటి? సంఘం ఎప్పుడో దేవునితోనే సమాధానం ఉంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ మొదటి వచనంలో పౌలు చెబుతున్నాడు, దేవునితో సమాధానం క్రీస్తు ద్వారా కలిగి ఉంది సంఘం. ఇంకా సంఘానికి సమాధానం ఏంటి? ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ప్రార్థన చేస్తారు. సంఘంలో సమాధానం అంట. సమాధానం ఫస్ట్ నీకు ఇంకో వ్యక్తితో సమాధానం లేదు, నీకు నీ పక్కన ఉన్న విశ్వాసంతో సమాధానం లేదు. ఆ విషయంలో సమాధానం వాడికి దేవుణ్ణి పేరు చెప్పి, సంఘం మీద పేరు చెప్పి సంఘంలో సమాధానం లేదు ప్రమాణక ఎవరితో నీకు సమాధానం లేదో వారి విషయమే సమాధానం పడితే దేవుని యొక్క నిత్యమైన ప్రణాళికలను ఉంటావు. దేవుని ఇచ్చే సర్వాంగ సంతోషకరమైన సంతోషాన్ని పొందగలుగుతావు. సంఘానికి సమాధానం ఎప్పుడు ప్రార్థన చేయవాక ప్రియ సోదరి ఎవరి కోసం ప్రార్థన చేయాలి? నాకు సమాధానం లేదు, ఇక పలానా శ్యామలతో నాకు సమాధానం లేదు, పలానా బ్రదర్తో ఎలిషానతో, పలానా దేవదాసనతో, పలానా అక్కతో నాకు సమాధానం లేదు అని నేను ప్రార్థన చేయాలి. నేను మీరు నా కోసం చేయాలి అంటే నా కోసం కాదు, తోటి వారితో ఎవరితోనూ సమాధానం లేదా ప్రార్థన చేయాలి. మనం ఏం చేసే ప్రార్థన ఏంటి? సంఘానికి సమాధానం కావాలి. ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఆల్రెడీ సంఘం దేవునితో సమాధానంగా ఉందా తెలుసుకుని నువ్వెవరైనా సరే ప్రియ సోదరి దేవునితో సంఘం సమాధానం ఉంది కాబట్టి క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు, కాబట్టి క్రీస్తు సంఘానికి ఎలా ఉన్నాడు? రక్షకుడిగా ఉన్నాడు, కాబట్టి క్రీస్తుకి సంఘం లోబడుతుంది. సంఘానికి సమాధానం కాదు కావాల్సింది, మనకి ఇక్కడ చేరొచ్చిన మనకు సమాధానం కావాలి. ఒకరంటే ఒకరు పడతలేదు కదా, మనకు సమాధానం కొరకు మనం ప్రార్థన చేయాలి. సంఘం సమాధానం కాదు. సంఘం ఎప్పుడు దేవునితో సమాధానంగా ఉంది, ఎప్పుడు తప్పిపోయిన సంఘం. ఎప్పుడైతే యేసుప్రభువు తన స్వరక్తాన్ని కార్చి సంఘంగా మనం సిద్ధపరచడం కొరకు తన స్వరక్తాన్ని కార్చాడో అప్పుడే సంఘం మొదటిగా సంఘంగా చేయబడిన ప్రతి మానవుడి నుండి ఎప్పటి వరకు ప్రభుత్వం ద్వారా కడగబడిన ప్రతి మానవుని యొక్క జీవితాన్ని ప్రభు అయిన యేసుప్రభువు స్వరక్తం ద్వారా కడగబడిన ప్రతి మానవుడు, సంఘంగా చేయబడిన ప్రతి వ్యక్తి దేవునితో సమాధానంగానే ఉన్నాడు. మరి ఎవరితో లేడు? లేకుంటే గూకుంటే పక్కన వాళ్ళతో మనలో ఉండవాళ్ళతో, మన చుట్టుపక్కల వాళ్ళతో మనం సమాధానం లేవు. దానికి మనం చేసే ప్రార్థన సంఘం సమాధానం. ఎందుకు రావాలి సంఘానికి? సంఘం ఏమన్నా దేవునితో గొడవడిందా? కొట్లాడిందా? విడిపోయిందా సంఘం? దేవుని దగ్గర కొట్లాడి విడిపోయిందా? మనం చేసే ప్రార్థన దేని కొరకు చేస్తున్నాం? సంఘం సమాధానం. అందుకే నీలో నాలో సంతోషం ఉంటుందా? మన సంఘం సమాధానం కోసం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మన కుటుంబాల్లో, మనలో, మన జీవితాల్లో, మన పిల్లల మధ్యలో, మనం వెళ్ళే మందిరంలో కూడా సంతోషం లేని కారణం ఇదే. మనం సంఘం సమాధానం కోసం చూస్తున్నాం. అంటే సంఘం ఎప్పుడు సమాధానంగానే ఉంది దేవునితో.
మనమే సమాధానం కలిగాం, దాని గురించి మనం ప్రార్థన చేయం. ప్రియులారా, చేసే ప్రార్థన నేర్చుకోవాలి. నాకు అర్థమయ్యేది ఏంటంటే కొందరు వ్యక్తులు అందులో ప్రార్థన చేస్తూ ఉంటే అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళకి ఇంకా ప్రార్థన రాదా అని అర్థమవుతుంది. ఎట్లా ప్రార్థన చేయాలో కూడా రాదేమో, ఎందుకంటే ప్రార్థన వింటూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. ప్రార్థన సంఘానికి సమాధానం కాదు. సంఘంలో ఉన్న నాకు పలానా వ్యక్తికి పలానాకి సమాధానం లేదు ప్రభా, సమాధానం దయచేయం ప్రార్థన చేయి, అది కరెక్టు. ఇక్కడ ప్రార్థన చేస్తాం సంఘ ప్రార్థనలో, సంఘానికి సమాధానం. సంఘం ఎప్పుడు దేవునితో సమాధానంగా ఉంది, మనమే లేం. లేం కాబట్టి నీవు నేను సమాధానం లేని ఎఫెక్ట్ సంఘం మీద పడుతుంది. ఇప్పుడు సంఘం ఏమవుతుంది? సరే, సంఘం అని కాదు, సంఘం మీద పడుతుందా ఏమవుతుంది? సంఘంలో ఉండేవారికి సంతోషం లేకుండా అయిపోతుంది, మందిరంలో ఉండేవారికి సంతోషం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు మన ప్రార్థన ఎందుకొరకు? మనం అనేకుని సంతోషపెట్టాలా, దేవుని సంతోషపెట్టాలా సంఘంగా ఉన్నాం కాబట్టి. రెండోదిగా ఏంటి? దీంట్లోనే మన జీవితం ఏంటంటే మనం సంతోషంగా ఉండాలి ఫస్ట్. రెండు, ఇతరులు కూడా దేవుళ్ళు సంతోషంగా ఉండటం కొరకాయి. దేవుడిచ్చే నవ్వును, ఏడుపు కాదు, దేవుడిచ్చే నవ్వును. లోకం ద్వారా ఏడుపు వస్తుంది, దేవుని ద్వారా నవ్వు వస్తుంది. దేవుడిచ్చే నవ్వును కలిగి ఉండాలి. దేవుడిచ్చే నవ్వు కలిగిన వారు ఎవరు? దేవునితో సమాధానం కలిగిన సంఘం. దేవుడిచ్చిన నవ్వును పొందుకున్న వారు ఎవరు? దేవుని యొక్క కుమారుని యొక్క స్వరక్తం ద్వారా సంపాదించబడిన సంఘం. దేవుడిచ్చిన సంతోషాన్ని, నవ్వును అంటే సంతోషాన్ని పొందుకుని ఉండాలి. అది లేని వారెవరు అంటే మనం అర్థం చేసుకోవాలి. సో మొదటి మాట మనం గమనించాల్సింది ఏంటి? యేసు ప్రభువు కొండెక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకొరకు? మనకి నవ్వుని ఇవ్వటం కొరకాయి, సంతోషాన్ని ఇవ్వటం కొరకాయి. ఆ సంతోషాన్ని మనం పోగొట్టుకోవడం కారణం ఏంటో చెప్పాను. సో మనం ఏం చేయాలా? ఆ సంతోషం లేకపోతే తిరిగి అడగాల, ప్రభు నువ్వు ఇచ్చిన సంతోషాన్ని పోగొట్టుకున్నానని, నా అసమాధాన జీవితాన్ని బట్టి నువ్వు ఇచ్చిన సంతోషాన్ని పోగొట్టుకున్నాను ప్రార్థన చేయండి. తర్వాత ఇంకెవరైతే మందిరంలో కానీ సంఘానికి వెలుపుట ఉండేవారు కానీ మనకు తెలిసిన వారు కానీ సంతోషకరంగా లేకుండా దుఃఖంతో ఏడుపుతూ లోకాన్ని అలబుచ్చుతున్నారో వాళ్ళకు కూడా యేసు ప్రభు వారు మాట్లాడి రాత్రి మనం చేసే ప్రార్థన ద్వారా వారిని కూడా దేవుడు వారికి దేవుడు ఎలాంటి సంతోషాన్ని ఇస్తారో వారు తెలుసుకుని దేవుని యొక్క మార్గంలోకి వచ్చి దేవుడిచ్చే సంతోషాన్ని వారు కూడా పొందటం కొరకాయి. ఆనాడు యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళి మానవుడికి సంతోషం ఇవ్వడం కొరకు ఏ ప్రార్థన చేశాడు? ఆ ప్రార్థన వారి జీవితంలో ఫలించి వారు కూడా దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకుని లోకంలో ఏడుపు పెడబులతో బాధలతో దుఃఖాలతో కన్నీటితో వేదంతో మానవుడు సంతోషంగా జీవించడం కొరకాయి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఫస్ట్ ఆ సంతోషం మనకు లేదు కాబట్టి మనం సంతోషం పొందడం కొరకు ప్రార్థించాలి. సెకండ్, ఇంకెవరెవరు నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా సంపూర్ణమైన సంతోషం దేవుడు ఇవ్వటం కొరకాయి. యేసు ప్రభు అయితే సంపూర్ణ సంతోషం ఇవ్వడానికే ప్రార్థన చేశాడు. మనకి దేవుని ద్వారా సంపూర్ణమైన సంతోషం రావాలనే ప్రార్థన చేశాడు. ఆ సంపూర్ణమైన సంతోషం అనేకులు కూడా ప్రభు అయిన యేసు ప్రభు వారిని గుర్తెరిగి, ఆయన సొంత రక్షకుడు అని గుర్తెరిగి, ఆయన మన కొరకే కనవర్సిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడని గుర్తెరిగి, ఆయన ఇచ్చేటటువంటి ఆయన కొనకలు చేసిన ప్రార్థన ద్వారా వచ్చిన సంతోషాన్ని అన్ని జనాంగమైన ప్రజలు ఆ సంతోషాన్ని ఆయన రక్షణ ద్వారా పొందుకుని ఆ సంతోషాన్ని అనుభవించడం కొరకే మనం ప్రార్థన చేయాలి. ఇది ఫస్ట్. ఈ రెండో మాట మనం చూద్దాం. రెండో మాట మనం చూసినట్లయితే రండి, దేవుని వాక్యాన్ని చూస్తున్నట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 23వ వచనం. ఆ దినమందు మీరు సంతోషించి కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట రెండో మాట. ఇది ఏమని రాయబడుతూ వచ్చింది అని అంటే చూడండి, నేను చదువుతా. ఆ దినము యందు మీరు సంతోషించి గంతులు వేడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదేయును, వారు మీ పితరుల ప్రవక్తలను అదే విధముగా చేసిన. వాళ్ళు ఏం చేశారు తర్వాత ఇక్కడ రాయబడిన రెండో కోణం. యేసు ప్రభు వారు కొండెక్కి రాత్రి మన నిమిత్తమే ప్రార్థన చేసిన వాడు ఉన్నాడు. మనకి ఏం అవసరమని దేవుడు యేసు ప్రభు వారు కొండెక్కి ప్రార్థన చేశాడంటే రెండో కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. దేని కొరకు ఆయన కొండెక్కి మన నిమిత్తమే దేవుని సన్నిధిలో ప్రార్థించాడంటే రెండో మాట, మనం ఫలించి పరలోకమందు, అది ఆయన ప్రార్థించాడు కొండకెళ్ళి రాత్రి. ఎందుకంటే మనము ఫలించి పరలోకంలో గొప్పవారిగా ఉండాలని. ఎక్కడండి? భూమి మీద కాదు. ఇక్కడ గొప్పతనం కోసం కొట్టుకు చచ్చుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. మనం ఆ యొక్క బ్యాచ్లో జారకూడదు. ఈ లోకము దాని ఆశలతోనే గతించిపోయింది. కానీ మనం ఎలా ఉండాలా?
ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదే. ఆయన ప్రార్థన మన ఫలం పరలోకంలో గొప్పదిగా ఉండాలని చేశాడు. మన ఫలం ఇక్కడే పొందాలని కాదు. దానికి బైబిల్లో ఒక మాట చెబుతాడు యేసు ప్రభువారు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం నడుకుంటా తర్వాత కూడా చూసినట్టయితే కొందరు వీధుల్లో నిలబడి ప్రార్థన చేస్తున్నారంట. ఎక్కడ నిలబడి? వీధుల్లో నిలబడి ప్రార్థన చేస్తారంట. ప్రభు అన్నాడు, వారు తమ ఫలమును ఇక్కడే పొంది ఉన్నారంట. కొందరు మనుషులు కనబడే వాళ్ళు ప్రార్థన చేస్తారంట. వారు తమ ఫలాన్ని ఎక్కడ పొంది ఉన్నారు? ఇక్కడే పొందారు. అంటే మన ఫలం ఎక్కడ ఉండాలని యేసు ప్రభు చెబుతున్నాడు. మన ఫలం భూమి మీద పొందటం కాదు, మన ఫలం ఎక్కడ ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాడు మన కొరకు. రాత్రి అంతే అని ప్రార్థన చేస్తున్నాడు. మన ఫలం ఎక్కడ ఉండాలని? భూమి మీద కాదు. మన ఫలం ఎక్కడ ఉండాలా? పరలోకంలో గొప్పదిగా ఉండాలి. భూమి మీద కాదు. భూమి మీద మన ఫలం ఎవరికి కావాలి చెప్పండి? సో మన ఫలం అన్నది పరలోకంలో గొప్పదిగా ఉండాలని మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు వారు అనంత జ్ఞాని అంటానికి ఇది ఒక మాట చాలు. మన భూ సంబంధమైన విధానంలో ఫలించడం కాదు, భూమి మీద ఉన్నప్పుడే ఫలించడం కాదు. అది జనరల్ గా దేవుడి యొక్క ఆశీర్వాదాలు బట్టి దేవుడు ఇచ్చేస్తాడు. కానీ యేసు ప్రభు వారు ఎందుకు ప్రార్థన చేస్తారంటే మనము పరలోకంలో గొప్పవారుగా ఉండడం కొరకే ఫలించాలని. మన ఫలం పరలోకంలో గొప్పదిగా ఉండాలి. అంటే యేసు ప్రభు వారి యొక్క ప్రణాళిక చూడండి ఎంత గొప్పదో. ఆయన మనకు సంతోషాన్ని, నవ్వును కలుగు చేయడానికి మన కొరకై కొండకెళ్ళి దేవునికి రాత్రి ప్రార్థన చేశాడు. 2, ఆయన కొండకెళ్ళి రాత్రి దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? మన ఫలము భూమి మీద పొందుకుని పరలోకంలో పోగొట్టుకోకూడదని. మన ఫలం భూమి మీద పోయిన పరలోకంలో గొప్పదిగా ఉండాలి. ఎక్కడ ఉండాలండి? గొప్పదిగా. ఆ గొప్పదిగా పరలోకంలో మన ఫలం ఉండాలని యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు మన కొరకు. చూడండి, ఆయన ఎంత మన ఎడల ఎంత ఏమంటారు శ్రద్ధ కలిగిన వాడు ఆలోచించండి. మనం అంటే ఎంత శ్రద్ధ కలిగిన వాడు, ఎంత ఆలోచన కలిగిన వాడు, ముందు చూపు కలిగిన వాడు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడండి? మన ఫలము భూమి మీద కాదు, వేషధారుల వలె మనుషులు కనబడినట్టుగా ప్రార్థన చేసి, మనుషులు విన్నారా లేదన్నట్టుగా ప్రార్థన చేసేవాడు కొంతమంది ఉంటారు. వారు తమ ఫలాన్ని ఎక్కడ పొంది ఉన్నారు? భూమి మీద. సో మన ఫలం ఎక్కడ ఉండాలా? పరలోకంలో. ఎలా ఉండాలి? అది గొప్పదిగా ఉండాలి. ఆయన రాత్రి ప్రార్థన చేశాడు. దేని కొరకంటే మన కొరకై కొండకెళ్ళి రాత్రి మన కొరకై దేవునికి ప్రార్థన చేశాడు. కారణం మన ఫలం మనం భూమి మీద పొందటమే కాదు, పరలోకంలో కూడా గొప్పదిగా ఉండాలి. మనం ఫలించే ఆత్మీయ ఫలాలు కానీ, ఈ గలతీలకు రాసిన పత్రికలో చెబుతారు కదా ఫలించే ఫలాలు. సరే, ఏ ఫలమైనా సరే ఆత్మీయ ఫలాన్ని పరలోకంలో గొప్పదిగా మనం ఫలించాలని. ఒక అతను పాట రాశాడు. మా చిన్నప్పుడు ఇంటికి వచ్చి నేను చర్చిలో, మా దగ్గర ఉన్న లోతురాని చర్చిలో అప్పుడు హెబ్రోన్ సావాసం లేదు. నేను రక్షించబడిన తర్వాతే మా ఊళ్ళో హెబ్రోన్ సావాసం అన్నది పెట్టబడుతూ వచ్చింది. అంతకుముందు లోతురాని చర్చిలో ఒక పాట ఉండేది. ఏంటంటే, అందాల ఉద్యాల వనమ ఓ క్రైస్తవ సంఘం అనే ఒక పాట ఉండేది. అందాల ఉద్యాల వనమా ఓ క్రైస్తవ సంగమా, పుష్పించాలేక ఫలించాలేక, పుష్పించాలేక ఫలించాలేక, మోడై మిగిలవు నీవు, మోడై మిగిలవు నీవు. అసలు ఆ పాటలో ఎంత అర్థం ఉందంటే నాకు ఇప్పటికే గుర్తుంది. మన ఈ మధ్య ఒకసారి బాగా బాధల్లో దుఃఖంలో ఉన్నప్పుడు ఆ పాట వినాలని నాకు ఒకసారి ఆలాపన వచ్చి యూట్యూబ్లో కొడితే రాగాలన్నీ ఇప్పుడు ట్రెడిషన్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు పాట ఎలా ఉంది? ఎవరో నిన్న ఒక ఏం కూడా ఇప్పుడు స్టేటస్ పెట్టింది. అసలు ఎంత ఘనమైన పాటో, ఆ పాట రాగం చూస్తే కూలి అయిపోయింది. అలా రాగం చూస్తే ఎట్ట పెట్టారు? ఇట్లాంటివే మనకు కావాలి. ఎగిరేది, డ్యాన్సులు దొక్కేయి, శబ్దాలు వేసే పాటలు మనకు అవసరం. దైవికమైన పాటలు మనకు కాదు. అవి ఎవడింటాడని మనకు కావాలి చెప్పు? ఏడేందంటే హెబ్రోన్ సావాసం సీఎన్ పాటలు పోసుకుంది కాబట్టి వింటున్నాం, కానీ మ్యూజిక్ పెడితే డీజే పెడితే ఏడకో డ్యాన్స్ చేస్తారు. అలా అన్నీ మార్చేసి నేను అది చూడంగానే చచ్చి ఈ యూట్యూబ్లో చూసే కంటే మనకు గుర్తుండే అన్న పాడుకోవడం మంచిది అనిపించింది. ఆ పాటలో ఉండే అర్థం ఏంటి తెలుసా? అందాల ఉద్యాల వనమా ఓ క్రైస్తవ సంఘమా. క్రైస్తవ సంఘం ఎలా ఉంది? అందాల ఉద్యాల వనములాగా ఉంది. దాంట్లో పుష్పించలేక ఫలించలేక మోడుగా మిగిలినటువంటి ఒక జీవితం ఉంది. నువ్వు అందాల ఉద్యాల వనము లాంటి వాడివి.
ఒక క్రైస్తవుడివి నువ్వేం చేయాలా? పుష్పించలేక ఫలించలేక మూడే మిగిలేడంటే అర్థం ఏంటి? నువ్వు పుష్పించాలా, ఫలించాలా, మూడుగా ఉండకూడదని అర్థం. కానీ ఆ పాటలో అర్థం ఏంటి అప్పుడు అర్థం కల. తర్వాత ఏంటంటే నేను అప్పుడప్పుడు పడుకున్నప్పుడు లేదంటే ఇంకెక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా దుఃఖంలో ఉన్నప్పుడు ఇలాంటి పాటలు వింటాను నేను, కొన్ని మెలోడీ సాంగ్స్, క్రిస్టియన్స్ ఓల్డీ. సో దీంట్లో చాలా అర్థం ఉంది. అసలు అర్థం ఏంటంటే మనం ఫలించి అభివృద్ధి పరలోకంలో పొందాలి. అందాల ఉద్యాలవనమా, అది పరలోక రాజ్యం. ఏంటిది? పరలోక రాజ్యం. ఆ అందమైన ఉద్యాలవనమైనటువంటి పరలోక రాజ్యంలో మనం ఎలా ఉండాలండి? మోడుగా, ఫలించలేని వారుగా, ఇంకా పుష్పించలేని వారికి ఉండకూడదంట. మరి ఎలా ఉండాలా? ఫలించే వారికి ఉండాలట. నిజంగా దేవుని యొక్క నిత్యమైన ప్రణాళిక చాలా గొప్పది. ఈరోజు చాలామంది ప్రార్థనకు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎందుకు చేస్తున్నామో, ఎందుకు ప్రార్థనకు వచ్చామో, ఏం ప్రార్థన చేసామో కూడా మనకు గుర్తుంటలా. నిజమైన ప్రార్థన ఏంటంటే యేసు ప్రభువారు లాంటి ప్రార్థన నిజమైన. ఆయన కొండకెళ్ళి రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు? మనము ఫలించి అభివృద్ధి పొందాలని. పరలోకంలో గొప్పగా మనం ఫలించాలి, భూమి మీద కాదు. మన ప్రార్థన దేని కొరకంటే, ప్రభువా నా ఫలాన్ని నేను భూమి మీదే పొందుకుంటున్నా, నా ఫలాన్ని నేను భూమి మీదే అనుభవిస్తున్నా. వేషధారణ వలె వీధుల్లో నిలబడి ప్రార్థన చేసిన వారి వలె నా ఫలాన్ని నేను భూమి మీద పొందుకుంటున్నా. వద్దు ప్రభువా, నా ఫలం పరలోకంలో గొప్పదిగా ఉండాలి. ఈ భూమి మీద నాకు ఫలం లేకపోయినా పర్లా, ప్రతిఫలం లేకపోయినా పర్లా, కానీ పరలోకంలో నా ఫలం ఎలా ఉండాలా? గొప్పదిగా ఉండాలి. అది నాకు మాత్రమే కాదు, నాకు మాత్రమే కోరుకుంటే నా స్వార్థం అది. ప్రభువా నువ్వు అందరికీ రక్షణ ఇచ్చావు కదా, అదే రీతిలో స్వార్థం లేనివాడివి కదా, అందరి కొరకు ప్రార్థన చేసావు కదా స్వార్థం లేకుండా. నాకు ఆ జీవితమే మొదట. నాతో పాటు ఇక్కడ కలిగి ఉన్నవారు, ఇక్కడికి రానివారు, నా ఇంటి వారు, నా బంధువులు అందరికి కూడా రక్షణ, మారు మనసు బాప్తిసం ఇచ్చి, నీటి బాప్తిసంలో, అగ్ని బాప్తిసంలో సాక్ష్యం పొందిన వారికి ఉండి ప్రభా వారు ఫలించి పరలోకములో ఎలా ఉండాలండి? వారి ఫలభరితమైన జీవితం పరలోకంలో గొప్పదిగా ఉండాలి. వారు ఫలించేదే పరలోకంలో గొప్ప విధానంలో ఫలించాలి. నేను కూడా అలా ఫలించాలి. అలాంటి జీవితం నాకు, ఇక్కడికి వచ్చిన వారికి, ఇక్కడికి రాని వారికి కూడా ఆ పరలోకంలో గొప్పగా ఫలించే జీవితాన్ని నువ్వు ప్రభు అని యేసు ప్రభు వారు గొప్పగా ఫలించే జీవితం మనకి ఇవ్వడం కొరకే ప్రార్థన చేశాడు. ఆ జీవితాన్ని మనం కొనసాగి ఆయన ద్వారా ఇవ్వబడిన జీవితం పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకుని కొనసాగుతూ మనమే కదా అనేకులు కూడా అలాంటి జీవితం కలిగి ఉండటం కొరకే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇదన్నమాట. మూడో విషయాన్ని చూద్దానండి. లూకా సువార్త 6:20. లూకా సువార్త 6:20. అంతటా ఆయన శిష్యులకు పాలు పుట్టించాడు. వీధులైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుక్కున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడు. మీరు ధన్యులు, మీరు. సరే, కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, మరొక మాటను మనం చూస్తున్నాం. మూడోదిగా ఏంటంటే యేసు ప్రభు వారు కొండెక్కి రాత్రి దేవునికి మన కొరకే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడం, మన నిమిత్తమే ప్రార్థన చేయడానికి యేసు ప్రభు వారు కొండెక్కాడు. మన కొరకే ఎందుకు ప్రార్థన చేశాడు? ఏది మనకి ఇవ్వడం కొరకు ప్రార్థన చేశాడంటే, ఫస్ట్ ఏంటి? సంతోషం, నవ్వుని ఇవ్వటం కొరకే. 2, మనం ఫలించేది పరలోకంలో గొప్పదిగా ఉండటం కొరకై ప్రార్థన చేశాడు ఆయన రాత్రి. మూడోదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట ఏమని రాయబడుతూ వచ్చింది? ఆత్మీయంగా ధనవంతులుగా ఉండటం కొరకై. సో ఇక్కడ రాయబడిన మాట ఏంటి అని అంటే, అంతటా ఆయన శిష్యులు, చదవండి అన్నమాట, బేదలైన మీరు, సరే, అంతటా ఆయన శిష్యులు తట్టు చూచి ఇట్లా నేను ఏమన్నాడు? బేదలైన మీరు అంటే అర్థం ఏంటి? బేదలైన మీరు ధన్యులు అంటే పరలోకంలో వాళ్ళు ఎలా ఉండారు? ధనవంతులుగా. అందుకే బైబిల్ ఉంది, మీ ధనం ఇక్కడ కూర్చుకోనుకుడి. మరి ఏడ కూర్చుకోవాలి? అదే కదా చెప్పేది, ప్రభు చెప్పేది. ఇప్పుడు యేసు ప్రభు వారి శిష్యులే కాదు, ఇంకెవరైనా సరే రక్షణ మార్మస్ పొంది క్రైస్తవులు అనబడుతున్న ప్రతి ఒక్కరు కూడా వారి ధనం ఎక్కడ ఉంది? సో ఈ లోకంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఈ లోకంలో రాజకీయ నాయకుల ధనం ఒక చోట ఉంది. ఎక్కడ ఉంది తెలుసు?
అది ఎట్ట తెలుసు అని అడుగుతానని చెప్పరు. కొంతమంది సినిమాలో ఏ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి బాగా తెలిసి ఉండేది. మనం పేపర్లో చూస్తాం, న్యూస్లో ఏమని చెబుతారు, బ్లాక్ మనీ ఎక్కడో దాచారు, అక్కడెక్కడో పెట్టారు, ఎక్కడెక్కడో పెట్టారు అని అంటారు. అమెరికాలో పెట్టాడు, లండన్లో పెట్టాడు, ఆడ బ్లాక్ మనీ అంటే అర్థం ఏంటి? అది ఎవడన్నా దొంగతనం చేసినా బయటికి వెళ్ళి చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకని? అది దొంగ డబ్బు. అక్కడ ఎవడన్నా దొంగతనం చేసినా నా డబ్బు దొంగతనం చేశాడు, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాను కూడా లేదు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటాడు. ఏం చెప్తావు అప్పుడు? దొంగ డబ్బు అంటే నువ్వు వెళ్తావు ఫస్ట్ లోపలికి. అందుకని ఎవడో కూడా చెప్పడు బ్లాక్ మనీ. ఆయా దేశాల్లో దాచుకునే వాళ్ళు ఉంటారు. స్విస్ బ్యాంకులు అని ఏదో బ్యాంకులు ఉంటాయి కదా, అలాంటి బ్యాంకులో దాచుకుంటారు. కానీ వీళ్ళు చచ్చిపోయిన తర్వాత ధనం ఏమైంది? ఆడే ఉండొచ్చు, పరవాసిని పాట పాడుకుని వెళ్ళిపోవచ్చు. కానీ భూమి మీద ఉండే రాజకీయ నాయకులైన మనుషులైన ధనవంతులు స్విస్ బ్యాంక్ అని రకరకాల బ్లాక్ మనీ దాచుకునేవారు ఉన్నారు. ఆ ధనం పరిపూర్ణమైంది కాదు. ఏ మానవుడికి ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. ఆ ధనం సంపాదన కలిగిన వాడు ఎవడో కూడా సంతోషంగా ఉండలేడు. తెలుసుకోండి మీరు. ధనం ఎక్కువైతే సంతోషం తక్కువైపోయింది. నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తావో అంత సంతోషం నీకు తక్కువైపోయింది. ఎందుకు? దాన్ని కాపాడుకోవడానికే ప్రయాసం ఉంటుంది. ఆ బీరువా ఏమైపోయింది, ఆ బీరువా తాళాలు ఆడబెట్టాను, ఆ పిల్లలు ఏమైనా తీసారేమో, వాళ్ళేమో బాలు కొట్టారేమో, వాళ్ళేమైనా తీసాడేమో, ఏం ప్రార్థనకు వచ్చాడో, దొంగ వచ్చాడేమో, ఆ రోజుల్లోనే ఉంటుంది. ఆ బీరువా కొత్త బీరువా కొనుక్కొచ్చేది ఏమైందో ఈ బీరువాల మీదే ఉండిద్ది. డబ్బు ఎక్కువ కొందిని బీరువాల మీదకి వెళ్ళిపోతాయి, లాకర్ల మీదకి వెళ్ళిపోతాయి. ఇంకా ధనం పరలోకం యాడ్ నుంచి వచ్చేది నీకు రమ్మంటే. అందుకే సొలొమోను ఒక చక్కటి మాట అంటాడు, ప్రభా ఏనాటిది ఆనాడు ఎక్కువైన ఎడల యెహోవా ఎవడనొచ్చు, తక్కువైన ఎడల దొంగలించి నీ నామానికి అవమానం తీసుకురావచ్చు, నాకు అట్టద్దు. ఏనాటిది? బా ఎంత గొప్ప మాట చూడండి. ప్రతిరోజు తాను భోంచేయాలనుకున్నది దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఈ రోజు దేవుడు తినే చేస్తా, లేత లేదు అన్నట్టుగా. అందుకని దేవుడు తక్కువ చేయట్లా, ఎక్కువ అని మర్చిపోయేటట్టు కూడా కాదు. తర్వాత మర్చిపోలేండి తన దరిద్రం మధ్య తర్వాత చూద్దాం. గొప్ప మాటలు. అందుకే మన ధనం ఎక్కడ ఉండాలా? అందుకే ప్రభు అంటాడు, మీరు ధన్యులు. ఎవరు ధన్యులు? పేదలు. పేదలు అంటే ఎవరు? దిక్కుమాలిన వారు, దరిద్రులు, తినటానికి లేనివారు, వీళ్ళే కదా. తినటానికి ఉండటానికి లేనటువంటి వారే కదా. వీళ్ళకి స్థలం ఎక్కడ ఉంటుంది? వీళ్ళకి ధనం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు వీళ్ళు ధనవంతులా కాదా? పేదవాళ్ళని పేదవాళ్ళు చూస్తే మనం అసహించుకుంటాం, కానీ వాళ్ళే ధనవంతులు పరలోక రాజ్యంలో. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ ఉంటాం, వాళ్ళు ఎక్కడ ఉంటారు? ధనం విషయంలో, పరలోక ధనం విషయంలో వాళ్ళదే రేసులో ఫస్ట్ వాళ్ళే ఉంటారు. కానీ ఒక సంచి పట్టుకును, చిరిగిపోయిన బట్టలు పట్టుకును ఈ పందెపు రంగంలో వస్తారు కదా. ఈ చిరిగిపోయిన బట్టలు, చీకిపోయినటువంటి బట్టలు వేసుకుని, చిరిగిపోయిన చెప్పులు వేసుకుని ఆ సంచి పట్టుకుని వస్తారు కదా దేవుని మందిరంకి. వాళ్ళే మనకంటే ధనం విషయంలో ఫస్ట్ ర్యాంక్లో ఉంటారు. సో ప్రభు చెప్పే మాట ఏంటంటే, ప్రభు చేసే ప్రార్థన ఏంటంటే, మనం పేదవారికి ఉండకూడదు పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలో మనం పేదవారికి ఉండకూడదు, భేదవారికి ఉండకూడదు. పరలోక రాజ్యంలో మనం ధనవంతులుగా ఉండాలని మన కొరకే యేసు ప్రభువారు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన రాత్రి కొండకెళ్ళి రాత్రి ఆయన దేవునికి మన నిమిత్తమే ప్రార్థన చేశాడు. ఎందుకంటే మనం పరలోకంలో ధనవంతులుగా ఉండాలని. మన ధనం పరలోకంలో ఉండాలని, భూమి మీద కాకుండా. భూమి మీద ఉన్న ధనానికి మనకు వేదన, నిద్ర కూడా పట్టదు. కానీ పరలోకంలో ఉన్న ధనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఈ రాత్రి అన్నా వెళ్ళిపోతే దేవుని దగ్గరికి ధనం ఉండిద్దని, ధనాన్ని సంపాదించుకుని ఆ ధనాన్ని స్వతంత్రించుకోవచ్చు అని. మన ధనం ఇంపార్టెంట్. నువ్వు భేదవాడికి ఉండాలని యేసుప్రభు ప్రార్థన చేయాలి. నువ్వు ధనవంతుడికి ఉండాలి. అదే ద్వితీయోపదేశకాండంలో రాయబడుతూ వచ్చింది. నువ్వు అప్పిచ్చు వాడుకుంటావు కానీ, అంటే ఆ మాట అంటే తప్పుగా అనుకోవాకండి. జనరల్గా ఇచ్చేవాడుకుంటాం కానీ తీసుకునేవాడుకున్నామంట. అంటే ఆ కారణం ఏంటి? మన ధనం పరలోకంలో ఉంది. సో ఈ మాటకి ఏంటంటే ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. ఆత్మీయంగా నీ ధనం నువ్వు పోగొట్టుకోవు, ఇతరులకు ఇస్తున్నావే తప్పక నువ్వు ఇచ్చేవాడుకుంటావు కానీ ఇతరుల దగ్గర తీసుకునే విధంగా ఉండవు. ఆత్మీయ ధనం, నీకున్న ధనాన్ని ఇతరులకు పంచి ఆ ధనాన్ని అభివృద్ధి చేసేటట్టు ఉంటావు. కానీ ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్న ఆత్మీయ జీవితం నువ్వు లాక్కుంటావా? లాక్కోలేవు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మన ధనం అంటే మనం భేదవారం కాదు, పరలోకంలో ధనవంతులుగా ఉంటున్నాం. ప్రభువారి ప్రార్థన మన జ్ఞానానికి మించింది. మన జ్ఞానం సరిపోదు ఆయన ప్రార్థన గురించి తెలుసుకోవడానికి. ఆయన ప్రార్థన చేశాడు దేని కొరకండి? మనం పరలోకంలో భేదవారిగా కాదు, ధన్యులుగా అంటే గొప్పవారిగా ఉండాలని, ఒక ఉన్నతమైన ధనవంతులుగా, శ్రేష్టకరమైన గొప్పవారిగా మనం ఉండాలని మన కొరకు ఆయన రాత్రి కొండకెళ్ళి తండ్రి దగ్గర మొరపెడుతూ వచ్చాడు.
ఏమని మొరపెడుతూ వచ్చాడు. ఎందుకు? గొప్పవారికి ఉండాలి. ఈరోజు యేసు ప్రభువారి యొక్క ఉద్దేశం ఏంటి? మనం గొప్పవారికి ఉండాలి. కానీ మన ఉద్దేశం ఎలా ఉంటుంది? ఏదో ఒకటి ప్రార్థన కదా చేసేసి వెళ్ళిపోయాం అన్నట్టు ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకో, నీ ప్రార్థన కాదు, యేసు ప్రభువారు నీ కొరకు చేసిన ప్రార్థన చాలా విలువైంది. ఆ ప్రార్థనే, ఆ రాత్రి ఆయన నీ కొరకు చేసిన ప్రార్థన పరలోకంలో నువ్వు గొప్పవాడిగా చేస్తుంది. నేను పరలోకంలో ధనవంతుడిగా చేస్తుంది. సో ఈరోజు నీ ప్రార్థన కూడా అలాగే ఉండాలి. ధనవంతుడిలాగా అంటే నరకంలో కాలిపోయి ధనవంతుడిలా కాదు. పరలోకంలో ఉన్నటువంటి ధనము నీకు ఎలా, ధనం ఉంటే, భూమి మీద ధనం ఉంటే నువ్వు ఎలా ఉంటావు, ఎలా అతిశయపడతావు, ఎలా గర్వంగా ఉంటావో. అందుకే బైబిల్ ఉంది, అతిశయించేవాడు క్రీస్తుని బట్టి అతిశయించాలి. అంటే నీకున్న క్రీస్తు ద్వారా నీకు ఇవ్వబడిన పరలోకపు ధనం, నీ భేదవాడి భూమి మీద అయ్యుండా పరలోకంలో దేవుడు నీకు సమకూర్చిన ధనాన్ని, ఆ ధనాన్ని బట్టి నువ్వు అతిశయంగా ఉండే జీవితాన్ని కలిగి ఉండటం కొరకు ప్రార్థన చేసుకో. ఆ ధనాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ప్రార్థన చేసుకో. పరలోకంలో నీ ధనం, పరలోకంలో నువ్వు భేదవాడికి కాదు, ధనవంతులుగా ఉండటం కొరకై ప్రార్థన చేసుకో. నువ్వే కాదు, ఇక్కడికి వచ్చిన వారే కాదు, ఇక్కడికి రాని వారు కూడా పరలోకంలో ధనవంతులుగా ఉండటం కొరకే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు తన కొరకు చేయలే, మనందరూ కూడా ప్రార్థన చేసింది. మనం ఏం చేస్తాం? నేనే ధనవంతుడిగా ఉండాలి, ఈ లోకంలో ఉండాలి, మొత్తం నీకే వాళ్ళ ధనం, ఇంకెందుకు? పక్కనోడు ఏం చేస్తాడు? నీకే కాదు, పరలోకంలో కూడా అందరికీ ఆ ధనాన్ని దేవుడు సమృద్ధిగా ఇవ్వటం కొరకు, అందరూ పొందుకోవడం కొరకై ప్రార్థన చేయాలి. రాత్రి యేసు ప్రభు ఆ రాత్రి మనందరి కొరకు చేసినప్పుడు మనం ఏం చేయాలా? అందరి కొరకు చేయాలి. అప్పుడే నీకు ధనం ఉండేది, అందరికి ఉండేది. నాకు ఒక్కరికే ధనమే, నాకు ఒక్కదానికి ధనమే అన్నావు అనుకో, ఉండదు కత్తపోయింది. అందరి కొరకు నువ్వు అడిగినప్పుడు దేవుడిస్తాడు, స్వార్థం లేకుండా అడిగినప్పుడు. అలా అడగాలి. యేసు ప్రభు వారి ప్రార్థన మనల్ని భేదవారికి కాకుండా పరలోకంలో ధనవంతులుగా చేయాలన్నదే ప్రభు యొక్క ప్రార్థన. ఇక 4వదిగా యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన. రాత్రి ఆయన కొండకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. 4వ కోణం, లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూసి ఇట్లా నేను అది చాలన్నా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట అనేది 4వ మాట ఏంటంటే ఆయన కొండకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు చేస్తున్నాడు? దేనికంటే కొండెక్కి దేవునికి రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు? మనకు దేవుని రాజ్యాన్ని ఇవ్వటానికి. దేని కొరకండి? ఇక్కడ అంటాడు యేసు ప్రభు వారు, దేవుని రాజ్యము ఇది. ఆ దేవుని రాజ్యాన్ని మనకి ఇవ్వటం కొరకై ఆయన రాత్రి కొండకెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభు వారి యొక్క ప్రణాళిక తెలుసుకోవాలంటే నేను ముందరే చెప్పా కదా, జీవితం చాలదు. ఆయన ఎట్లాంటి ఆయన అంటే మనకు పరలోక రాజ్యం కావాలి కాబట్టి మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వటం కొరకై ఆయన రాత్రిపూట కొండెక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వారు ఎంత గొప్పవాడో చూడండి. మనకే దేవుని రాజ్యం ఇవ్వటం కొరకే, ఆయన కొరకు కాదు. ఆయన దేవుని రాజ్యాన్ని పొందుకోవడానికి ప్రార్థన చేస్తాడా? ఆలోచన చేయండి. ఆయన ఆల్రెడీ దేవుని రాజ్యంలో ఉన్నవాడే, ఇంకా ఆయనకి దేవుని రాజ్యం ఎందుకు కాదు? సారీ, ఆయన ఆల్రెడీ దేవుని రాజ్యంలో ఉంటాడు కాబట్టి ప్రత్యేకమైన దేవుని రాజ్యం ఇవ్వవసరంలా. ఆయన ఉందే దేవుని రాజ్యంలో. దేవుని కుమారుడికి అక్కడ లేత మొక్కలో ఎదుగుతూ వచ్చాడు, దేవుని రాజ్యమే అయింది. ఇంకా ఆయనకి ఎవడెత్తాడు దేవుని రాజ్యం? అందుకే ఆయన ఏం చేశాడు? మనకు దేవుని రాజ్యం కావాలి కాబట్టి మనకు తండ్రి ద్వారా దేవుని రాజ్యం ఇవ్వటం కొరకై ఆయన ప్రార్థన చేశాడు. చూడండి, ప్రభు ప్రార్థన నేను ముందరే చెప్పా, మన జ్ఞానం సరిపోదు. తల మీద ఎంటుకలు తెల్లబడిపోయినా సరిపోదు ఇంకా. ఎందుకంటే అంటే తల మీద ఎంటుకలు తెల్లగా ఉన్న వాళ్ళు అందరి గురించి కాదండి నేను చెప్పేది. సహజంగా చెబుతున్నా, అంటే మన బాల్యం నుండి ఇంకా తల మెరిసిపోయేంతగా మన అన్ని దినాలు వాక్యం విన్నా ఇంకా నీకు చాలదు, ఇంకా విన్నా నేర్చుకుంటానే ఉంటావు. అదే ప్రభు అంటే. లోకంలో ఉన్నవారే అందరి గురించి కొంతసేపు తెలుసుకుంటే చాలా చాలా అనిపించింది, కానీ ఈయన గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంకేం చెబుతారో, ఇంకేం వినాలో ఆసక్తి రేపించబడింది. అది ఆయన గురించి అంటే. ఆయన గురించి చాలు ఈయన గురించి ఎందుకు చెబుతా అనే మాటలు కాదు ఇవి, ఇంకేమన్నా ఉండయా అనేటటువంటి వాడు ప్రభు యొక్క మాటలు అలా ఉంటాయి. చాలు ఈయన గురించి చెప్పొద్దు అనరు, ఇంకేమన్నా ఉండే యేసు ప్రభు గురించి చెప్పి అంట. అది ప్రభు అంటే ఆయన గొప్పతనం. అది ఆయన కొండకెళ్ళి రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు చెప్పండి? మనకు దేవుని రాజ్యాన్ని ఇవ్వటానికి. అసలు ఆయన ప్రార్థనే మనకు దేవుని రాజ్యాన్ని ఇవ్వటానికి. అందుకు ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ వస్తాడు, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారు భూమి మీద ఉంటున్నారు కాబట్టి నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఎందుకు చేశాడు భూమి మీద ఉన్న మన కొరకు?
మనకు దేవుని రాజ్యం ఇవ్వాలి కాబట్టి ఆ దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోకుండా మనం దేవుని రాజ్యాన్ని సంపాదించుకునే వారికి భూమి మీద ఉండాలని మన కొరకు ఆయన ప్రార్థన చేశాడు. యేసు ప్రభువారి యొక్క ప్రార్థన మనం అర్థం చేసుకోవాలంటే జీవితం సరిపోదు. ఆయన కొండెక్కి రాత్రి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఎందుకు? మనకు దేవుని రాజ్యాన్ని ఇవ్వటం కొరకు. ఇప్పుడు చాలామంది యొక్క ఆలోచన ఏంటో చెప్పమంటారా? ఒక మాటలో నేను ముగిచ్చేస్తాను, ఒక 5-10 నిమిషాల్లో. చాలామంది యొక్క ఆలోచన ఏంటో చెప్పమంటారా? రక్షించబడిన వారు దేవుని రాజ్యంలో ఉంటారా ఉండరా? చెప్పండి. ఉంటారు. ఉంటారా? ఉంటారు కదా. మరి 6 లక్షల మంది బాప్తిసం తీసుకున్నాడు, మధ్యలో ఎందుకు రాలిపోయారు? రక్షించబడిన వారు, రక్షణ మారుమూసి బాప్తిసం పొందిన వారు దేవుని రాజ్యంలో ఉంటారు, కరెక్టే. మరి వాళ్ళు మధ్యలో ఎందుకు రాలిపోయారు మన పితరులు? సో దీన్ని బట్టి అర్థం ఏంటి తెలుసా? రక్షణ మారుమూసి బాప్తిసం పొందినంత మాత్రం డైరెక్ట్గా దేవుని రాజ్యానికి వెళ్ళవు. బలహీనతలు, అవిధేయతలు, పొరపాట్లు ఉంటే ఏం జరిగిద్ది? జడ్జిమెంట్ ఉంది, న్యాయపీఠం. సో ఆ న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అప్పుడు వచ్చింది బయటికి జీవితం. సో రక్షించబడిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళే లెక్క అయితే ఇంకా మా ప్రతి ఒక్కరు వెళ్ళిపోతాడు పరలోకానికి, చేయాల్సిన పాపాలని భూమి మీద చేసి రక్షించబడిన తర్వాత కూడా. అది కాదు. రక్షణ మారుమనసు, తమ సొంత రక్షణ వణుకుతో భయంతో కాపాడుకున్నవాడు, విశ్వాసం కలిగిన వాడు, ఇంకా అనేకమైన మాదిరికరమైన జీవితం కలిగిన వాడై జీవించిన వాడు వెళ్తాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మీరు రక్షించబడిన వారందరూ పరలోకానికి వెళ్తారంటే వెళ్తారంటున్నారు. అది అటు కాదు. పౌలు ఎవరో చెబుతారు ఒక మాట, ఏర్పరచబడిన వారిని సైతం కూడా మోసపరుస్తుందంటే ఎవరు అండి? మరి అదే కదా. అంటే ఏర్పరచబడిన వారు మోసపోయారంటే ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? అర్థం చేసుకోండి. మోసపోయినాడు ఏడంటున్నాడు? సరిదిద్దుకుంటే దాన్ని, సరిదిద్దుకోకపోతే ఆడకి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి ఆడికి వెళ్తున్నాడు. అంటే అర్థం ఏంటి? రక్షించబడి ఏర్పరచబడిన అనుభవం నుండి మోసపోయి శత్రువు యొక్క కుయుక్తిలో పడిపోయినవాడు ఎక్కడ ఉంటున్నాడు? నరకానికి వెళ్తున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? రక్షించబడిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు. ఆ రక్షణ కాపాడుకుంటూ విశ్వాస జీవితం ఉంటూ దేవుని కొరకు సాక్షిగా ఉంటూ దేవుని మహిమార్థమే భూమి మీద జీవించిన వాడు పరలోకానికి వెళ్తాడు. అది కాబట్టి అందుకే బైబిల్ ఉంది, మీ పేరు పరలోకమందు రాయబడిన సంతోషించుడి, జీవ గ్రంథంలోంచి మీ పేరు ఎంత మాత్రంను అంటే తుడిచిపెట్టే అవకాశం ఉంది కదా. అది అర్థం. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఏదేమైనప్పుడు కూడా యేసు ప్రభువు యొక్క ప్రార్థన దేనికంటే, రాత్రి కొండకెళ్ళి ప్రార్థన దేని కొరకు చేశాడు? మనం దేవుని రాజ్యాన్ని పొందుకోవాలి. దేవుని రాజ్యం మన దగ్గర నుంచి పోకుండా, దేవుని రాజ్యాన్ని మనం కోల్పోకుండా, ఆ దేవుని రాజ్యాన్ని మనం కలిగి ఉండాలని మన కొరకు ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇంకో మాట చెప్పమంటారు, అసలు ఆ దేవుని రాజ్యమే నువ్వు నిజం చెప్పాలంటే, ఆ దేవుని రాజ్యమే నీవు నేనే. అంటే మనం దేవుని రాజ్యంగా ఉండాలని, ఆ దేవుని రాజ్యం యొక్క స్థితిలోని మనం తప్పిపోకూడదని, మనకు దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం ఇవ్వాలని, మనం ఎప్పుడు దేవుని రాజ్యముగా ఉండాలని, పరలోకపు వాసులుగా ఉండాలని, పరలోకపు నివాసులుగా ఉండాలని మన కొరకు ఆయన ప్రార్థన చేశాడు. యేసు ప్రభువు యొక్క ప్రార్థన గొప్పదే. రాత్రి ఆయన కొండకెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు మన కొరకాయ. ఏమని? మనకు దేవుని రాజ్యం కావాలి కాబట్టి, మనకు దేవుని రాజ్యం తండ్రి ఇవ్వాలని, తండ్రి ద్వారా దేవుని రాజ్యం మనం పొందుకోవాలని మన కొరకై ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నేను ఆ ప్రార్థన, దేవుని రాజ్యాన్ని మనం పొందుకునేటట్టు ఉండాలి. దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడం కొరకై మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇది అన్నమాట 5, 4. సో మనమే కాదు, మన కుటుంబీకులు, బంధుమిత్రులు అందరూ కూడా ప్రభు యేసు ప్రభు వారు మనకు దేవుని రాజ్యం ఇవ్వటం కొరకే ప్రార్థన చేశాడు. ఆయన ఏ దేవుని రాజ్యం కొరకై మనకి ఇవ్వటం కొరకే ప్రార్థన చేశాడు, ఆ దేవుని రాజ్యం కొరకు మనం పొందుకోవడం కొరకై మనం సిద్ధంగా ఉండాలా. ఆ జీవితం కొరకు మన ఇంటి వారు ఎవరైతే ఆ జీవితాన్ని సిద్ధంగా లేరో వారి సిద్ధపాటు కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. వారు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కొరకే, పోగొట్టుకోకుండా. ఇదన్నమాట 5వ విషయాన్ని చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, చాలా. ఇక్కడ మనం ఎన్నో మాట చూస్తున్నాం? 5వదిగా ఆయన రాత్రి కొండకెళ్ళి మన నిమిత్తమే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు రాత్రి. ఎందుకు మనకేమి ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాడంటే, 5వదిగా ఒక తృప్తి కలిగినటువంటి జీవితం. ఏ జీవితం అండి? తృప్తి కలిగింది లేదా తృప్తిపరచబడినటువంటి జీవితం. జాషువా బ్రదర్ నిద్రపోతున్నాడా?
లేదా బైబిల్ చదవకపోతుంటే. కాబట్టి ఒక తృప్తి కలిగినటువంటి జీవితం, దేవుల్లో దేవుడు మాటలన్నా, దేవుని రాజ్యం అన్నా, దేవుల్లో జీవించిన జీవితాన్ని బట్టి ఒక తృప్తి కలిగినటువంటి జీవితాన్ని మనకి ఇవ్వటం కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అసంతృప్తి కలిగిన జీవితం కలిగి ఉండకోకుండా, అసంతృప్తితో మనం ఉండకోకుండా. చూడండి, అసంతృప్తి అంటే ఈరోజు మనకు ఏదో అవసరం, దేవుడు ఇవ్వాల, మనం ఎలా ఉంటాం? అడగంగా లేకపోతే అసంతృప్తితో ఉంటాం. కానీ యేసు ప్రభువు యొక్క ప్రార్థన ఏంటి తెలుసా? మనం సంతృప్తి కలిగిన వారు, దేవుని ద్వారా ఎప్పుడూ మనం తృప్తిపరచబడిన వారై సంతృప్తి కలిగిన వారుగా దేవుని రాజ్యంలో ఉండాలని. దేవుని రాజ్యానికి వెళ్ళేటప్పుడు, దేవా నువ్వు నాకు భూమి మీద ఇది అడిగినప్పుడు ఆ దేవాలా అది అడిగినా ఇది అవ్వలేదని అసంతృప్తితో వెళ్ళకోకుండా, తృప్తి కలిగిన వాడికి నువ్వు ఏది అడిగావో అది భూమి మీద దేవుడు ఇచ్చి నీకు ఇచ్చే నేను పరలోకానికి తీసుకెళ్తాడు ఆయన. నీకు అర్థమవుతుందండి? నువ్వు భూమి మీద ఏది అడిగావో అది నీకు ఇచ్చి నిన్ను తృప్తిపరిచే ఆయన అలా తీసుకెళ్తాడు దేవుని రాజ్యానికి. ఇంకే యేసు ప్రభువు యొక్క ప్రార్థన, మనం దేవుని ద్వారా ప్రతి విషయంలో తృప్తి కలిగిన వారికి ఉండాలి. దేవుని ద్వారా ప్రతి విషయంలో తృప్తి కలిగిన వారుగా, దేవుని ద్వారా తృప్తిపరచబడిన వారుగా ఉండాలని మన కొరకు యేసు ప్రభువు ప్రార్థన చేశాడు. చూడండి, ఆయన గొప్పవాడు కదా. రాత్రి కొండకెళ్ళి ఆయన పడుకోవడానికి వెళ్ళాడా? తనను తను కాపాడుకోవడానికి వెళ్ళాడా కొండకి? ఎందుకు వెళ్ళాడు? మన కొరకు ప్రార్థన చేయటం, తృప్తి కోసం కదా, మన కొరకు ప్రార్థన చేయటం. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? కొండకెళ్ళి ఏమని చేస్తున్నాడు? తృప్తి కాదు, మొదటిగా మనకు సంతోషాన్ని ఇవ్వటం కొరకు, దేవుని ద్వారా రావాలని సంతోషం నవ్వు. 2, మనం ఫలించి పరలోకంలో గొప్పవారు కావాలని. 3, పరలోకమని మనం భేదవారు కాకుండా ధనవంతులుగా ఉండాలని. 4, మనం దేవుని రాజ్యం కలిగి ఉండాలని, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలని, దేవుని రాజ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు, దేవుని రాజ్యాన్ని కలిగి ఉండాలని మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 5, మనం దేవుని ద్వారా తృప్తిపరచబడాలి. దేవుని ద్వారా ప్రతి కార్యాల్లో తృప్తి పొందిన వారిపై దేవుని రాజ్యానికి వెళ్ళాలని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభువు. ఈరోజు ఈ ప్రార్థనకు వచ్చిన నా జీవితాల్లో ఏదో ఒక అసంతృప్తి ఉండొచ్చు. అది నీ జీవితంలో వచ్చిన సన్నివేశాల పరిస్థితిని బట్టు, పరిస్థితిని బట్టు, నీ కుటుంబంలో, నీ పిల్లల మధ్యలో, నీ ఇంటి వాళ్ళు, నీ బంధువుల్లో, వాటెవర్ మేబీ, ఏదో ఒక పరిస్థితిని బట్టి నీకు అసంతృప్తి ఉండొచ్చు అని ఈరోజు ప్రభువు అంటున్నాడు. ఆయన నీ అసంతృప్తిని తృప్తిపరచడానికి మొదట ఆయన కొండెక్కి ప్రార్థన చేశాడు. రాత్రి దేవునికి ఏం చేశాడు? ఆయన కొండెక్కి ప్రార్థన చేశాడు. నువ్వు అసంతృప్తితో ఉండకూడదు, అసంతృప్తి కలిగిన వారికి లోకం విడిచిపెట్టకూడదని నీ కొరకు ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నిన్ను తృప్తి కలిగిన వారికి దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తాను. ఓ మాట చెప్పి నేను ముగిస్తాను. చాలామంది లోకంలో ఏమంటారు తెలుసా? మన దేవునిలో కదండి, లోకంలో. ఎందుకు లోకం గురించి చెబుతున్నావు అంటే ఇది మీకు అర్థం కావాలి ఇప్పుడు చెప్పిన మాటకి. ఎందుకంటే మనకు లోకంలో మాటలు ఎక్కువ ఉంటాయి, దేవుని మాటల కంటే కూడా. లోకంలో మాటలు ఎక్కువ వింటాము. దేవుళ్ళు అయ్యి వారానికి 1 గంట సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ 1 గంట 20 నిమిషాలు, 1 గంట 30 నిమిషాలు. ఆరాధన ఆదివారం వస్తే టేబుల్ వర్తమానం 1 గంటన్నర పైన ఉండొచ్చు. ఆరాధన వర్తమానం 1 గంట. ఇంతే మనం వినేది. ఉపవాస ప్రార్థన 1 గంట. ఇంత మించి దేవుని మాటలు ఎక్కువ వింటామా? వినడానికి కూడా శక్తి ఉండదు. కానీ లోకంలో ఉన్న మాటలు మిగతా టైం ఎక్కడ ఉంటాం? ఉండేదే లోకంలో, పూర్తిగా లోకం మాటలు వింటాం. అందుకే నేను ఆ కోణంలో చూస్తున్నాను. చూడండి, ప్రతి మనిషి చెప్పేటటువంటి చాలామంది ఏం చెబుతారంటే, యవన ప్రాయంలో ఎవరైనా చచ్చిపోయారు, ఇదిగో వాళ్ళు యవన ప్రాయంలో చచ్చిపోయారు, వారి కోరికలు, వారి ఆశలు తీరలేదు, అందుకే భూమి మీద దెయ్యాలే తిరుగుతున్నారంట. ఎలా తిరుగుతారని చెబుతారు? వాళ్ళకి ఇంకా కోరికలు చావలా, కోరికలు తీరలా. సచ్చినోడు కోరికలు నెరవేర్చుకోవడం ఏంటి? ఇంకా పిచ్చోడు కాకపోతే సచ్చినోడు కోరికలు ఎట్లా నెరవేర్చుకుంటాడు చెప్పండి? కోరికలు ఎవరు నెరవేర్చుకోవాలో, తన కోరిక తాను నెరవేర్చుకోవడం కోరిక నెరవేరినట్టు, తన కోరిక నెరవేరినట్టు. కానీ మనం ఏమంటాం? ఆ చచ్చిపోయిన ఆయన యవనస్తుడు కదయ్యా, ఆయనలోకి వచ్చాడు, ఆమెలోకి వచ్చాడు, ఆ కోరికలు చెబుతున్నాడు, ఆయన కోరికలు చెబుతున్నాడు, నెరవేర్చుకుంటున్నాడు. నెరవేర్చుకుంటాడు. నేను నరకాన్ని తీసుకెళ్ళాలి ఆయన కోరిక. వెళ్తావా? చాలా మంది అంటారు చచ్చిపోయిన వాడు కోరికలు ఇంకా నెరవేర్చబడలేదు కాబట్టి వాళ్ళు భూమి మీద తిరుగుతున్నారంట. ఉండరు, నీకు ఎప్పుడు కనపడ్డారు? చాలా మంది చెబుతారు. అవన్నీ అవాస్తవాలు. వాస్తవానికి నాకు తెలుసు అవాస్తవాలు అనుకుంటాం. సరే, బైబిల్ ప్రకారం ఎలా ఉందన్నది మనం చూస్తేనే మనకు అర్థమైంది క్షుణ్ణంగా, అది కూడా ధ్యానిస్తే. కానీ నేనంట, కొంతమంది చనిపోతే ఇక్కడ అసంతృప్తితో ఉండాలి, భూమి మీద తిరుగుతున్నారంటే వాళ్ళకి ఏం పని పాట లేదా? కీర్తనల గ్రంథం 95 మొదటి వచ్చిన ఏముంది? నరులారా తిరిగి రండి. సో నువ్వు ఎటపోయినా తిరిగి ఆడకి వెళ్ళాల్సిందే. దేవుని పిలుపు దగ్గరికి ఎక్కడ పిలిచాడు అక్కడికి వెళ్ళాల్సిందే కదా. మరి భూమి మీద నీకు పని ఏంటి?
మనోళ్ళు చెప్పే మాట ఏంది, చచ్చిపోయిన వాళ్ళ కోరికలు ఇంకా నెరవేర్చబడలా, ఆమె కళ్ళు పోయాలి, అప్పుడే ఆమె కోరిక నెరవేర్చబడింది. కళ్ళు తాగితే ఆమె కోరిక నెరవేర్చబడిద్దా? ఆయనకు ముందు బాటలు ఎత్తుకెళ్ళి ఆ సమాధి కాడ పెట్టాలి, బీడి కట్టెత్తుకెళ్ళి పెట్టాలి, ఇంకేం పెట్టగానే ఇంకే కట్టలు పెట్టాలి. అన్ని కట్టలు ఆడ పెడితేనే ఆయన కోరికలు నెరవేర్చబడతాయంట. చాలా మంది చూడండి, చచ్చిపోయిన కాడికి వెళ్ళి వాళ్ళు ఏ కోరికలు కలిగిన ఏవేవి అలవాట్లు ఉంటాయి, ఏవేవి అలవాట్లు మీద చచ్చిపోయారో అక్కడ సమాధి మీద ఎవరు రాయబడుతూ వచ్చింది తెలుసా? ఎవరు రాయబడుతూ వచ్చింది తెలుసా? వచ్చింది కాదు, ప్రభువు నన్ను మృతి పొందిన మృతులు ధన్యులు అని రాయబడుతూ వచ్చింది. కిందేమో ముందు బాటలు పెడతారు, దాని దగ్గరేమో బీడి కట్ట పెడతారు, చుట్ట పెడతారు, కళ్ళు పెడతారు. పైపెచ్చి ఎవరు రాపెత్తారు? క్రీస్తునందు మృతి పొందిన మృతులు ధన్యులు. దరిద్రమైన జీవితం మనకు తప్పితే ఇంకెవడికి లేదు. వాడు సారా దాకా చచ్చిపోయాడు, వాడు బీడి దాకా చచ్చిపోయాడు, వాడు కళ్ళు దాకా చచ్చిపోతే క్రీస్తునందు మృతి పొందాడు. కింద పెట్టేది ఏంటి? బీడి కట్ట, సారా బ్యాకెట్. ఇంకా క్రీస్తునందు ఆడ మృతి పొందినట్టు ఆయన. ఇంకా ఆయన కోరికలు మనం నెరవేరుస్తున్నావు చచ్చినోడి దగ్గరికి వెళ్ళి. ఆ చచ్చినోడు లేచి వచ్చి నువ్వు పెట్టిన మందు బాటలు తాగి మళ్ళీ పడుకుంటాడు దాంట్లోనే. ఇవన్నీ పనికి మాలిన ఆలోచనలు. వాస్తవం ఏంటంటే బైబిల్ చెబుతున్న మాట, చచ్చిపోయిన ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే, అతనికి ఏం లేదు అవకాశం. కానీ ఒక కోణం ఏంటంటే, అనేక కోణాలు దేవుడు అనుమతిస్తే మనం ఏం చేయలేం. కానీ ఒక మాట ఏంటంటే, అసంతృప్తి అన్నది మనలో ఉండింది. పిల్లలు రక్షించబడలేదేమో, తర్వాత భార్య రక్షించబడలేదు, భర్త రక్షించబడలేదు, కూతురు, అల్లుడు, మనవడు, మనవరాలు, కోడళ్ళు, లేకపోతే ఇంకెవరు కుమారులు, కుమార్తెలను ఎవరో రక్షించబడలేదన్న అసంతృప్తి మనలో ఉంటుంది. లేదా మనం దేవుణ్ణి ఏదన్నా అడుగుతుంటే అది ఇంకా పొందుకోవట్లేదన్న అసంతృప్తి ఉంటుంది. కానీ దేవుడు నిన్ను ఈ లోకం నుంచి తీసుకునేటప్పుడు నిన్ను తృప్తిపరిచి లోకం నుండి తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేశాడు యేసుప్రభువు ఏమని ప్రార్థన చేశాడు? అక్కడ చెబుతున్నాడు, ఆయన ఏం చెబుతున్నాడు? ప్రార్థన చేశాడు కాబట్టి చెబుతున్నాడు. ఏమంటున్నాడు అండి? ఇప్పుడు ఆకలి 21 వచ్చినాం కదా, మీరు తృప్తిపరచబడదురు. అంటే ఇప్పుడు ఏంటి అర్థం? మనం అన్నది తృప్తిపరచబడుతున్నటువంటి సమయం వస్తుంది. ఇక్కడి నుంచి దేవుడు నేను తృప్తిపరిచే తీసుకుంటాడు. దేవుని రాజ్యంలో కూడా నీకు అసంతృప్తి లేకుండా తృప్తిపరుస్తాడు ఖచ్చితంగా. దేవుని రాజ్యంలో నువ్వు ఎలా ఉండాలి? తృప్తి కలిగిన వాడుగా. అక్కడ సనుగులు గొనుగులు ఉండవేక, నాకు ఇంత ఇచ్చాడు, నాకు అదే చేశాడు, నాకు ఇది చేశాడు అన్న సనుగులు గొనుగులు లేకుండా తృప్తి కలిగిన వారుగా నీకు అక్కడ దేవుని రాజ్యంలో ఆయన తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుప్రభువు వారి ప్రార్థన భూమి మీద నిన్ను తృప్తిపరుస్తున్నాడు. దేవుని రాజ్యంలో కూడా నువ్వు అసంతృప్తి ఉండకూడదని దేవుని రాజ్యంలో కూడా నిన్ను తృప్తిపరచడానికి, దేవా ఇది నీవు నాకు ఇచ్చిన వారు భూమి మీద ఉన్నారు కాబట్టి వారు నీ రాజ్యంలో తృప్తి కలిగిన వారికి ఉండటం కొరకై వారికి సహాయం చేయమని యేసుప్రభువు వారు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తే నీకు అసంతృప్తి అన్నది ఉండదు. ఎందుకు తెలుసా? నిన్ను దేవుని రాజ్యంలో తృప్తిపరచడానికి మొదట ఆయన ప్రార్థన చేశాడు. కొండెక్కి రాత్రి దేవునికి మొదటే ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన ప్రార్థనలో నిజాయితీ ఉన్నది, ఆయన ప్రార్థన యథార్థత ఉంది, నిజాయితీ ఉంది. ఆయన చేసిన ప్రార్థన తప్పిపోదు. మన ప్రార్థనలు అన్న దేవుడు ఎండేమో కానీ తన కుమారుడు ప్రార్థన చేస్తే తినడా? ఖచ్చితంగా అంటాడు. ఇప్పుడు యేసుప్రభువు ప్రార్థన ఏంటి? దేవుని రాజ్యంలో దేవుడు మనం తృప్తిపరచాలి, దేవుని రాజ్యంలో మనం తృప్తి కలిగిన వారికి ఉండాలని, అసంతృప్తితో ఉండకూడదని. ప్రియులారా, ఈరోజు మందిరానికి నువ్వు ఏ అసంతృప్తితో వచ్చావో నాకైతే తెలియదు. బహుశా తెలిసిన కొన్ని విషయాలు చెప్పకూడదు. నువ్వు ఎలాంటి అసంతృప్తితో వచ్చినా ఈరోజు గుర్తుపెట్టుకో, నిజంగా నువ్వు వాక్యం ఉంటే, వాక్యం మీద మనసు పెట్టుంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాడు. భూమి మీద కాదు, ఇక్కడ నిన్ను తృప్తిపరిచి నీ ముఖం మీద నవ్వును కలగజేస్తాడు రానున్న దినాలు, రాబోతున్న ఈ కాలానికి మీదట. తర్వాత పరలోక రాజ్యంలో కూడా నీకేం చేయాలనుకుంటున్నాడు? తృప్తి కలుగు చేయాలనుకుంటున్నాడు. నువ్వు పరలోక రాజ్యంలో కూడా తృప్తి కలిగిన వాడిగా ఉంటావు తప్ప అసంతృప్తి ఉండదు. అందుకే యేసుప్రభు నువ్వు తృప్తి కలిగిన వారిగా పరలోకంలో ఎందుకు ఉంటావంటే యేసుప్రభు నీ కొరకు చేసిన ప్రార్థన. సో ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభువా ఎలా ఉండాలా? ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన సంతోషాన్ని నేను పోగొట్టుకుంటే తిరిగి పోనీ ఉండ సంతోషం ఇంకా అభివృద్ధిగా అలా చేసుకుంటూ ముందరికి వెళ్తానికి నా వారందరూ కూడా సంతోషాన్ని, ఇంకా ప్రభువా నేను ఫలించి పరలోకంలో అభివృద్ధి పొందాలి, కానీ నాకు ఆ జీవితం లేదు, ఫలించలేకపోతున్నా. కొన్ని ఫలిస్తుంటే వందనాలు, ఫలించకపోతే ఫలించేటట్టు సాయం చేయి. పరలోకంలో నేను ఫలించి గొప్పవారు కావడానికి నా కుటుంబీకులు కూడా, నాతో ఉన్నవారు అందరూ కూడా, స్థానిక సంఘంలో ఉన్నవారు కూడా, సంఘం కూడా అభివృద్ధి అవటానికి సాయం చేయి, ఫలించడానికి సాయం చేయి ప్రభుని ప్రార్థించే. 3, పరలోకమందు ధనం. ప్రభా నేను భేదవాడిగా పరలోకంలో ఉండకూడదు, పరలోకంలో ధనవంతుడిగా ఉండాలని నా కొరకు రాత్రి కొండకెళ్ళి ప్రార్థన చేసావు. ధనవంతుడిగా అంటే ఈ భూమి మీద కాదు, భూమి మీద ధనం అడగవాకండి, అది నాశనం అయిపోయింది, మనల్ని నాశనం చేసింది. పరలోకంలో ధనం,
ఆ పరలోకపు ధనాన్ని నేను సమకూర్చుకోవడం కొరకే సిద్ధపరచు ప్రభు అని ప్రార్థన చేసుకో. 4, దేవుని రాజ్యము ఇవ్వడానికి కాదు, దేవుని రాజ్యం పొందుకోవడానికి. మనం దేవుని రాజ్యాన్ని నువ్వెవరికి ఇస్తావు అమ్మ? దేవుని రాజ్యం నీకే లేదైతే. కాబట్టి దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవడం కొరకే. ఇక లేదంటే నువ్వు జీవితం సరిగా లేకపోతే లేదని అర్థం. నువ్వు దేవుని రాజ్యం పొందుకోవడం కొరకే. ప్రభా నువ్వు నాకు దేవుని రాజ్యం ఇవ్వడానికి ప్రార్థన చేసావు, ఇప్పుడు నాకు దేవుని రాజ్యం పొందుకోవడం కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. నేనే కాదు, నా ఇంటి వాళ్ళ బంధువులు, స్నేహితులు, నాకు కలిగిన వారందరూ కూడా దేవుని రాజ్యాన్ని పొందుకోవడం కొరకే సహాయం చేయి. ఇక్కడికి వచ్చిన వారు కూడా దేవుని రాజ్యాన్ని పొందుకోవడం కొరకు సహాయం చేయి. ఎవరు పోగొట్టుకోకుండా కాపాడు ప్రభా అని ప్రార్థన చేయాలి. ఇంకా 5వదిగా తృప్తిపరచబడినాను అంటే 5వదిగా ప్రభా ఈ భూమి మీద నాకు ఏదైతే అసంతృప్తి ఉందో నా కుటుంబంలో, అంటే నిన్ను బట్టి కాదు ప్రభా, నా జీవితంలో దాన్ని ఆ అసంతృప్తిని తీసేసి తృప్తిపరచు. పరలోక రాజ్యంలో కూడా నన్ను తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాను. అసంతృప్తి కలిగిన వాడిగా పరలోక రాజ్యంలో ఉండకోకుండా తృప్తి కలిగిన వాడిగా నన్ను తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నావు. అంటే మనల్ని సమృద్ధిగా మనకేం కావాలో అది ఇచ్చి మనం సంతోషింపజేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రభా. ఆ తృప్తిపరచబడిన అనుభవం నీ ద్వారా భూమి మీద ఇవ్వండి. నాకు ఏది లోపం ఉందో అది తీసివేసి తృప్తిపరచబడిన అనుభవం భూమి మీద ఇవ్వండి. పరలోక రాజ్యంలో కూడా ఆ తృప్తిపరచబడిన అనుభవం నాకు ఇవ్వు ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు భూమి మీద నేను తృప్తిపరుస్తాడు, పరలోక రాజ్యంలో కూడా నువ్వు తృప్తి కలిగిన వారికి ఉంటావు, అసంతృప్తితో ఉండదు. బట్ ఇక్కడ ఇంకొక అంశం ఉంది. దేవుడు నిన్ను తృప్తిపరచాలన్నా భూమి మీద కానీ పరలోకంలో కానీ నువ్వు దేవుని భూమి మీద తృప్తిపరచాలి. దేవుడు భూమి మీద నిన్ను తృప్తిపరచాలన్నా పరలోకంలో కూడా నిన్ను తృప్తిపరచాలన్నా నీకు అసంతృప్తి భూమి మీద పరలోక రాజ్యంలో లేకుండా దేవుడు చేయాలంటే మనం ఏం చేయాలా? దేవుణ్ణి తృప్తిపరచాలంటే దేవునికి సంతోషంగా ఉండాలి, దేవునికి ఆనందంగా ఉండాలి మన జీవితం, మన ప్రార్థన. నువ్వు తృప్తిపరచేదంటే ఏం లేదు, ఏమి ఇచ్చినా దేవుడు తృప్తిపరచబడ్డావు. ఒక నీ ప్రార్థనే, నువ్వు చేసే ప్రార్థన యథార్థంగా ఉంటే దేవుడు తృప్తి పొంది నిన్ను భూమి మీద తృప్తిపరుస్తాడు, పరలోక రాజ్యం తృప్తిపరుస్తాడు, నీకు అసంతృప్తి అన్నది లేకుండా చేస్తాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనందరికీ తృప్తి కలిగినటువంటి అంశం ఏంటి చెప్పండి? మనందరికీ తృప్తి కలిగినటువంటి అంశం ఏమన్నా ఉందంటే చెప్పగలుగుతారా? మీకు తృప్తి కలిగినది ఏంటి? ఏది దేవుడు చేస్తే మీకు తృప్తి ఉండేది చెప్పండి. చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. మీకు దేవుడు ఏం చేస్తే మీకు తృప్తి ఉండేది? దేవుని రాజ్యం ఇస్తే, ఇంకా సేవకు దేవుడు తీసుకెళ్ళి ఎబ్రోలో పెడితే, ఇంకా చెప్పండి, ఇయే కదా మీకు తృప్తి ఉండేది. కానీ నిజంగా నా ముడికి నేను చెబుతున్నా, దేవుడు ఎప్పుడు నాకు తృప్తినిచ్చాడని నేను కలిగి ఉంటానంటే ఒక క్రొత్త ఆత్మ దేవునిలోకి వచ్చినప్పుడు. ఉండ ఆత్మను రావద్దని చెప్పినప్పుడు కాదు, ఉండ ఆత్మలే ఏడవద్దు ఇంకో ఊరు వెళ్ళమని చెప్పినప్పుడు కాదు. ఎప్పుడు నాకు తృప్తి ఉండేది? దేవుని ఆత్మని, ఒక నూతనమైన ఆత్మని దేవుని సన్నిధికి నడిపించినప్పుడు నాకు తృప్తి ఉండేది. నాకు తృప్తి. సరే మీ సంగతి నాకు తెలీదు, నా మటుకు నేను చెబుతున్నా, ఒక నూతన ఆత్మ దేవునిలోకి నడిపించబడి రక్షణ మారుమోసు బాప్తిసం పొందారంటే నాకు తృప్తి. ఇంకా అంతకుమించి తృప్తి అంటే నాకు లేదు. దేవుడు నాకు ఎన్ని కోట్ల ఆస్తి ఇచ్చినా, కారు ఇచ్చినా, బంగ్లా ఇచ్చినా, ఏది ఇచ్చినా నాకు తృప్తి ఉండదు. కానీ ఒక ఆత్మ, ఒక రక్షణ లేనివాడు, ఒక మారుమనసు లేనివాడు దేవుని మందిరంకి వచ్చి జీవితం మార్చుకుని దేవుని ఆత్మీయంగా ఎదిగి రక్షణ మారుమనసు బాప్తిసం పొంది దేవుని ఆత్మీయంగా ఎదిగాడంటే అది నాకు తృప్తి కలిగినటువంటి సన్నివేశం. ఇంకా భూమి మీద నాకు తృప్తి అంటే ఏం లేదు. నాకు తృప్తి అంటే నా పిల్లలు పెద్దోళ్ళే, జాబులు చేయాలా, సేవ చేయాలన్న అనేది కాదు. నా కుటుంబం మొత్తం మంచి పెద్ద మందిరంలో సేవ చేయాలని కాదు. నా తృప్తి ఏంటంటే ఎక్కడుండా ఒక రక్షణ లేనివాడు, దేవునికి విరోధంగా ఉండేవాడు, దేవుని ఎదిరించేవాడు రక్షణ పొంది దేవుని మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తు యొక్క దేహం ఒక అవయవంగా చేయబడినప్పుడే నాకు తృప్తి. ఈ సంగతి నాకు తెలియదు. ఇప్పుడు నా అంశం ఏంటంటే మనం తృప్తి కలిగి ఉండాలంటే, లేదా దేవుడు తృప్తి కలిగి ఉండాలంటే ఒక క్రొత్త ఆత్మ దేవునిలోకి నడిపించబడాలి. మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే, ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలి, ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో ధనాన్ని సమకూర్చుకోవాలి, ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఇంకా ఫలించేవాడుగా, అభివృద్ధి పొందేవాడుగా ఉండాలి, ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా ఉండాలండి? చెప్పిన మాట చెప్పొద్దు. ఇలాంటి అనుభవంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు అతడు రక్షించబడ్డాడని అర్థం. సో ఈ అన్ని అనుభవాలు రావాలంటే ఏం చేయాలా? ఒక వ్యక్తి దేవునిలోకి నడిపించబడాలి. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇవన్నీ మనకు కావాలి. మనం పోగొట్టుకుంటే తిరిగి మరలా దేవుని దగ్గర నుంచి పొందుకుందాం, మనమైన మన కుటుంబం కూడా ప్రార్థన చేసుకుందాం. కానీ ఇవన్నీ ఎవరికి అవసరం? మెయిన్ లోకంలో ఉండేవాడికి అవసరం, రక్షణ లేనివాడికి అవసరం, మెయిన్ మారు మనసు లేనివాడికి అవసరం, పాపంలో జీవిస్తున్న వాడికి అవసరం, అవకాశంలో జీవిస్తున్న వాడికి అవసరం. సో ఇవన్నీ యేసు ప్రభువారు ఏవి మన కుటుంబం కొరకు ప్రార్థన చేశాడో
అవి మనకే కాకుండా మనం ఏం చేయాలా? ఇప్పుడు దీని సారాంశం ఏంటంటే, మనం ఒక రొట్టె తీసుకొస్తాం, ప్రభు యొక్క శరీరం. దాన్ని ఏం చేస్తాం? ఆ రొట్టెను తీసుకొచ్చి దాన్ని నేను ఒక్కనే తింటానా? ఏం చేస్తాను మరి? విరిచి అనేకులకి ఇస్తాం, అవునా? తల కొంత తీసుకుంటాం. ఇప్పుడు అదే యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన మన ఒక్కళ్ళమే పొందుకోవడం కాదు, అది విరవబడి తల కాస్త వెళ్ళి వాళ్ళు తిని తృప్తి పొందేటట్టు ఉండాలి. అంటే అప్పుడు ఏం కావాలా? మన దగ్గరికే ఇవ్వబడింది, కానీ మనం ఏం చేయాలా? ఇతరులకు కూడా వెళ్ళేటట్టు చేయాలి. అట్లా అని చెప్పి దేవుని ప్రభు యొక్క శరీరం తీసుకెళ్ళి బయట వాడికి ఇవ్వకండి, అట్ట కాదు. వెళ్ళి వారి రక్షణ కొరకు, వారి మారు మనసు కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ మొక్కలు ఫలిస్తాయి. ఆ దేహము జీవం కలిగిందిగా అనేకులు ఫలించేది ఉంటుంది. సో మన ప్రార్థన మన కొరకు చేసుకోవాలా, తర్వాత నూతన ఆత్మలు రక్షణ పొంది దేవుళ్ళకి రావటం కొరకు ప్రార్థించినప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన మనం చేసినట్టు. నేను నా కుటుంబం, నువ్వే నీ కుటుంబమే, ఇంకేముంది నీకు, అలా ప్రార్థన చేసుకున్నప్పుడు యేసు ప్రభు వారు లాంటి ప్రార్థన నీకు లేదు. ఈ 500 అనుభవం కలిగిన వాటి కొరకు నువ్వు ప్రార్థన చేసినా యేసు ప్రభు వారు లాంటి ప్రార్థన లేదు. యేసు ప్రభు వారు లాంటి ప్రార్థన ఎప్పుడు? ఇవి నువ్వు పొందుకుంటూ ఇతరులకు కూడా ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు లాంటి ప్రార్థన. యేసు ప్రభు వారు కొంటే ఆయన కోసం ప్రార్థన చేశాడు, మన అందరి కొరక, అందరికీ. అంటే ఇప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలి? అందరికీ ఉండాలి, కానీ మనకు మాత్రమే కాదు, మనము పొందుకోవాలా, మనతో పాటు అందరూ కూడా పొందుకోవాలి. నాకు మాత్రమే ఉండాలనుకుంటే ఈ రోజే నీకు ఇచ్చి నేను తీసుకెళ్తాడు, కానీ నీ కొరకు కాదు, అందరికీ ప్రభు అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకో. అట్టి ప్రార్థన మనం చేద్దాం. యేసు ప్రభు వారు లాంటి ప్రార్థన, యేసు ప్రభు వారు ఏవి మనకు ఇవ్వడం కొరకు, దేవుని ద్వారా మనకు ఇవ్వబడాలని ప్రార్థన చేశాడో అవి మనం పొందుకోవడం కొరకు, మనతో పాటు రక్షణ లేని మారుమూసి బాప్తిసం అనుభవం లేని వారు కూడా అవి పొందుకునే అనుభవంలోకి దేవుడు వారిని అనేకమైన ఆత్మలు నడిపించి ఈ మందిరం సమృద్ధి చేత నింపబడిన ఆత్మల చేత నింపబడి మరి అవన్నీ దేవుని యేసు ప్రభు దేని గురించి ప్రార్థన చేశాడు అవన్నీ కూడా మందిరంలో సంఘంలో చేర్చబడిన వాడు కాదు, చేర్చబడిన వారు కూడా చేర్చబడి అవి పొందుకోవడం కొరకే మనం ఏం చేయాలి? ప్రార్థన చేద్దాం. అంటే రక్షణ లేని వాడు రక్షించబడి యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన ద్వారా ఏవి ఇవ్వాలని ప్రార్థన చేశాడో అవన్నీ పొందుకోవడం కొరకే మనం ప్రార్థించినట్లు ప్రభు మన సాయం చేయను గాక. ఆమేన్.